శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎంత చెప్పినా, ఎవరు ఎంతమంది ఎంత వివరముగా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనుషులకు ఎందుకు సత్యము సరిగా అర్థం కావటం లేదు? దైవీ సంబంధ విషయాలలో ఎన్ని విధానాలుగా మార్గాలు సాధనా పద్ధతులు సాగుతున్నా దైవశక్తి అంతా ఒక్కటే అనే విషయాన్ని మనుషులు అసలు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? అలాగే భౌతిక జీవితంలో, నిత్య జీవితంలో కూడా మనుషులు ఎందుకు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు? అటు దైవీ పరంగాను, ఇటు భౌతిక పరంగాను మంచి విషయాలు అందరికీ చెప్పబడుతున్నాయి కదా, అందరూ తెలుసుకుంటున్నారు కదా. అలాగే మనిషిలోని బుద్ధి కూడా మంచి చెడుల విచక్షణ జ్ఞానం కలిగి ఉంటుంది కదా. మరి మనుషులు ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నారు? అందరూ ఒకలా ఉండలేకపోతున్నారు? దైవీ తత్వంలో దైవశక్తి ఒకటే అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇదండి వీరి ప్రశ్న. అంటే ఇంకా వీరికి సంబంధించిన కొన్ని అనుభవాలను రాశారు. అటు దైవీపరంగాను, ఇటు భౌతికంలోను, చుట్టూ ఉన్న మనుషులతో ఉన్నటువంటి వారికి కలిగిన ఇబ్బందులు కూడా ఈ సోదరు రాశారు. అంటే ఎందుకు ఇదంతా ఇలా ఉంది అని ఈ ప్రశ్న మన అందరికీ ఉంటుంది. మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు అంటే మనకి తారసపడిన మనుషులు, లేదా దైవీ తత్వంలో మనకు నచ్చిన దేవుడు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఇలా ఘర్షణలు పడుతున్నారు? కొంచెం అందులో మంచి వాళ్ళు అయితే అసలు దైవశక్తి ఒకటే కదా, ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు చెప్పుకుంటున్నారు? కొన్ని ఒకళ్ళు చెప్పుకున్న దైవశక్తి ఒకటే అని నమ్మొచ్చు కదా. ఈ గొడవలేంటి, గోళ్ళేంటి, ఇలా ప్రతి మనిషికి అనిపించే సహజ విషయమే. అన్ని విషయాల్లో, భౌతికంగానే, ఆధ్యాత్మికంగానే, ఏ విషయాల్లో అయినా, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ, అంటే మనిషికి అర్థమయ్యే జ్ఞానపరంగా అటు దైవ విషయాలు, ఇటు జీవిత సంబంధ విషయాలు, ఇటు ప్రాపంచిక విషయాలు ఏవైనా ఖచ్చితంగా మనుషులందరిలోనూ ఒక విభేదత్వము ఉంటుంది. ఏకత్వము ఎప్పటికీ కుదరదు అనే విషయాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఒక మనిషికి అనుభవం ఏంటి అంటే ఎప్పటికప్పుడు తానున్న స్థితి. మనిషికి అర్థమయ్యేది ఎప్పటికప్పుడు తానున్న స్థితి. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి అలా ఎదుగుతూ ఉంటాడు. మరణం వరకు ప్రయాణం ఉంది. ఒకవేళ బ్రతికారు అంటే మరణం వరకు ఒక 100 సంవత్సరాల ఆయువు ఉంది. ఈ మధ్యలోనే ఇక భౌతిక విషయాలైనా, దైవీ సంబంధ విషయాలైనా ఏం మాట్లాడినా మనిషి పుట్టుక నుంచి మరణం వరకు, అది పుట్టిన నుంచి కొన్ని సంవత్సరాలు అసలు ఏమి తెలియదు. తర్వాత ఏదో ఒక 10 ఏళ్ల తర్వాత నుంచి విషయాలు తెలుస్తాయి అని అనుకోవచ్చు మనం. ఏదైనా సాగే విధానం అది మరణం వరకు. ఇప్పుడు మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న దశలను, అంటే బాల్యంలో మనిషి ఎలా ఉంటాడు, ఎలా తెలుస్తుంది, ఎంత తెలుస్తుంది, ఏవి విషయాలు తెలుస్తాయి, ఎలా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది అని మనిషి పుట్టిన మొదటి రోజు నుంచి మరణించే రోజు వరకు, అంటే 100 సంవత్సరాలు ఊరికినే అనుకుంటే 100 సంవత్సరాలు ఏంటో 365 రోజులు వేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఒక్కొక్క రోజు మనిషి స్థితి గతి ఎలా ఉంటుంది ఎదుగుదలలో అనేది రాసుకుంటూ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పుస్తకం రాసుకుంటూ వెళ్ళామనుకోండి, 365 ఇంటూ 100 పక్కన 2 సున్నాలు పెట్టడమే 36,500 రోజులు అన్ని పుస్తకాలు అవుతాయి. ఊరికి అనుకుందాం, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పుస్తకం. ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా చదవగలరు అసలు? అంటే ఊరికి ఊహాత్మకంగా చెప్పాను. ఒక రోజు ఇలా ఉంటుంది, మనిషి ఇలా ఎదుగుతాడు, ఎంత విజ్ఞానం ఉంటుంది, బ్రెయిన్కి ఇలా ఉంటుంది, శరీరానికి ఇలా ఉంటుంది. ఒకవేళ 365 రోజులు రాసేసామనుకోండి, ఒకవేళ ఇవన్నీ మనిషికి తెలిసిన సహజ విషయాలే రాశాం,
అందులో గొప్ప గొప్ప విషయాలు ఏమి మహిమలు మాయలు అద్భుతాలు అవేం రాయలే, దేవుళ్ళు దేవతలు ఏమి రాయలే. సాధారణ భక్తి కూడా అర్థమయ్యే అవకాశం ఉందని రాశాం. ఈ ఏజ్లో గుళ్ళకి వెళ్ళొచ్చు, గుర్తించవచ్చు, ఈ ఏజ్లో దైవీ సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు, ఈ ఏజ్లో సాధనలు చేసుకోవచ్చు. అంటే అర్థం చేసుకునే శక్తి వచ్చిందని అలా రాసుకుంటూ వచ్చాం అనుకోండి. భౌతికం ఆధ్యాత్మికం రెండు. ఇప్పుడు ఒకవేళ అర్థమయ్యే శక్తి ఉంటే, నేను అన్ని పోలికగా ఉదాహరణగా చెబుతున్నాను, 1 సంవత్సరం పిల్లవాడికి లేదా 1 రోజు పిల్లవాడికి ఆ 1 రోజుదే అర్థమవుద్ది. తన మొట్టమొదటి రోజుది గడిపేస్తే 2వ రోజు వస్తే అప్పుడు మొదటి రోజు అర్థమవుద్ది. 2వ రోజుది 2వ రోజు నుంచి చివరి వరకు 365 ఇంటూ 100 2 సున్నాలు 365 36,500 రోజులు. 100 సంవత్సరాలు వేసుకోవాలి మనం. చాలా దూరం వెళ్తుంది అది. సరే, ఊరికనే ఊహకు అనుకోండి. ఇలా ఒక్కొక్క రోజు రాసుకుంటూ వెళ్తే ఎన్ని పుస్తకాలు అయితే అన్ని పుస్తకాలు. 100 సంవత్సరాలు 36,500 రోజులని ఊరికనే మనం చెప్పుకుంటున్నాం. అలాగే వెళ్దాం, ఆ ప్రాసెస్లో వెళ్దాం. ఒక్కొక్క రోజు అలా వెళ్ళిపోతే మొదటి రోజు బిడ్డకి, అంటే ఒకవేళ అర్థమైంది, అసలు అప్పుడు అర్థం అవ్వదు. నేను సహజంగా మన విషయాన్ని అవగాహనకు చెబుతున్నా. మొదటి రోజు పూర్తయిన వ్యక్తికి ఒకసారి చదివితే మొదటి రోజు విషయాలు అందులో తగిలితే అవి అర్థమవుతాయి. అవును, మొదటి రోజు ఇలాగే ఉంటుంది అని. ఎందుకంటే తను పూర్తి చేసాడు కనుక. మిగిలిన అన్ని రోజులు పూర్తి చేయలేదు కనుక మనం ఎంత చెప్పినా ఆ వ్యక్తికి అర్థం కాదు, అసలు అర్థమే కాదు. 2 రోజులు పూర్తి చేసిన వ్యక్తికి 2 రోజులు పూర్తి అయిపోయింది కనుక 3వ రోజు మొదటి 2 రోజులు పుస్తకాలు చదువుతుంటే అర్థం అవుద్ది. కానీ 3వ రోజు నుంచి చివరి వరకు జరిగేవి అర్థం కాదు. అలా ప్రతిరోజు తను పొందిన అనుభవాలు, తను గడిస్తున్న అనుభవాలు, తనకు అర్థమవుతున్న విషయాలు, తను చూస్తున్నవి, తను వింటున్నవి, తను తింటున్నవి, తను తాగుతున్నవి, తను అనుభవిస్తున్నవి, మొత్తంగా తను తెలుసుకుంటున్న విషయాల జ్ఞానం మనిషి దగ్గర ఉంటుంది, వేరేది ఉండదు. ఏదైనా సరే, అసలు మొత్తం ప్రపంచంలో ఇంతే. మీకు రోజులని ఎందుకు చెప్పానంటే ఊరికిన విషయం అర్థం అవటానికి. 4 రోజులు గడిపాము. ఈ 4 రోజులు గడిచిపోయిన జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం 4 రోజులు జీవించాం. ఇక్కడ ఇలా ఉంటుంది జీవితం ఈ 4 రోజులది అనేది రాస్తే అర్థమవుతుంది, మనం జీవించాం కాబట్టి. మిగిలినటువంటి మొత్తం రోజులు అర్థం కాదు మనకి. మిగిలిన రోజులు చాలా ఉన్నాయి చనిపోయే వరకు. ఇంకా మనం జీవించలేదుగా, మనకు అర్థం కాదు. అలాగే ప్రపంచంలో మనం గ్రహించిన విషయాలే మనకు అర్థమవుతాయి. మనం గ్రహించని విషయాలు ఏం చెప్పినా మనకు అర్థం కాదు. అంటే మనం గ్రహించిన విషయాలలో దేవుణ్ణి చూసామా అంటే లేదు, దేవతను చూసామా అంటే లేదు, మతాన్ని చూసామా అంటే లేదు, అది ఏర్పరచబడింది. ఆ మతాన్ని నడిపే, మతాలను ఎవరు నడుపుతున్నారు, ఈ దేవుళ్ళు దేవతలను ఎవరు నడుపుతున్నారు, ఆ వ్యవస్థల్ని, వాళ్ళని మత పెద్దలని, గురువులని, మహాత్ములని పేర్లతో పిలిచామంతే. ఒకవేళ వాళ్ళ శరీరంతో ఉంటే వాళ్ళని చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళు చెప్పినా వింటున్నాం. అలాగే మనకి స్వతహాగా ఇంటిలో ఏర్పడిపోయిన ఒక నమ్మకం, మతం, మార్గం, దేవుడు, గురువు, విధానం, పద్ధతి. అదే నాస్తిక కుటుంబంలో పుట్టి అవి నేర్చుకుంటూ వచ్చామనుకోండి, అసలు ఇవేమి లేవంటాం. అప్పుడు నాస్తికత్వాన్ని నమ్ముతాం. మనం నమ్మటం అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం అనుసరించడం అనేది ఏం జరుగుతుంది, అసలు మన నిజమేంటి, మన సత్యం ఏంటి, మనం భావించుకునే సత్యాలు ఏంటి అంటే మనం తెలుసుకున్న విషయాలు అంతే. దైవీపరమైన విషయాలు అయితే ఊరికి విన్న విషయాలు, అవి అనుభవంగా తెలిసినవి కూడా కాదు. ఏదో పుస్తకాలు చదువుకొని ఎవరో చెప్పినవి విని అవన్నీ నమ్ముతున్నాం. ఇలా మొత్తం మానవ జీవితంలో కోటాను కోట్ల మంది, 850 కోట్ల మంది అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో, అనేక భౌగోళిక పరిస్థితులలో, అనేక భాషలతో, అనేక కట్టుబొట్లు, తీరుతెన్నులతో ఏ 2 మనుషులు ఒకలా ఉండకుండా జీవితాలు సాగుతున్నాయి. 2 మనుషులకి అసలు ఒకేలాంటి పరిస్థితులు ఉండవు, ఒకే చోట ఉన్నా కూడా అన్ని వ్యత్యాసాలుగా ఉంటాయి. 2 మనుషులు గ్రహణ శక్తి వేరుగా ఉంటుంది. 2 మనుషులు ఉంటుంది ఒకటే విషయమైనా వాళ్ళ భావనను బట్టి, వాళ్ళ గ్రహణ శక్తిని బట్టి, వాళ్ళకున్న అనుభవాలను బట్టి ఆ విషయాన్ని గ్రహిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఒక విషయం పట్ల, అది దేవుడు కావచ్చు, ఒక పిన్నీస్ కావచ్చు, ఒక గుండు సూది కావచ్చు, ఒక ర్యాకెట్ కావచ్చు, ఒక విమానం కావచ్చు, ఒక దేవత కావచ్చు, ఒక గురువు కావచ్చు, ఒక మతం కావచ్చు, ఏదైనా ఒక విషయం పట్ల
ఏకాభిప్రాయం కుదరటం అనేది అసంభవం. ఎందుకంటే సృష్టి అలా ఉంది. ఏకాభిప్రాయం ఎవరికి అసలు కుదిరే ఛాన్స్ లేదు. మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇలా ఎందుకున్నారండి అని మనం గుద్దుకోక్కర్లా. చెప్పింది చెప్పి మనకు అర్థమైంది, మనకు తెలిసింది, మనం నమ్మింది చెప్పాం. వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలిసింది, వాళ్ళు నమ్మింది ఇంకోలా ఉంటుంది. వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ స్థితి గతిని బట్టి. ఏ ఇద్దరికి ప్రపంచంలో అసలు మొత్తంగా 100కి 100 పాళ్ళు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఒకే రకంగా ఉండదు. ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, విధానాలు, పద్ధతులు ఉండవు. ఇది సత్యము. సత్యం ఇది. అందుకని ఎవరు ఏమి విన్నారు? ఇప్పుడు పుట్టుకతోనే మనకి ఇంట్లో మతం ఉంది. అది పుట్టుకతోనే వచ్చేసింది మతం. అది నేర్చుకున్నాం అంతే. మనం కొంచెం ఎదిగిన తర్వాత కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి పక్క మతాలు ఒకవేళ తెలియజేయబడుతూ ఉంటే, వీళ్ళ దాకా వచ్చి తెలియజేయబడితే, వీళ్ళు తెలుసుకుంటే, చాలా మంది ఒక మతంలో ఉన్నోళ్ళు ఇంకో మతాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించరు. కాబట్టి మత ప్రచారాలు ఉన్నాయి, దైవ ప్రచారాలు ఉన్నాయి. సహజంగా పుట్టుకతోనే వచ్చినటువంటి దైవ ప్రచారాలు, మత ప్రచారాలు చాలా మంది వినరు. ఎందుకంటే వీళ్ళ మతం దాంట్లో సాగిపోతే అటు నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. కానీ ప్రచారాలు ఉన్నాయి కనుక చాలా మంది తెలుసుకుని మారే అవకాశం కూడా ఉంది. వాళ్ళ అభిప్రాయాలు బట్టి మారుతారు. అయితే ఆ ప్రచారాలకి చిక్కితే, అది చెప్పేది. ఇప్పుడు ఆ ప్రచారాలు అనే దాంట్లో అవి నీకు దగ్గర దాకా వచ్చి, నువ్వు వాటి దగ్గర దాకా వెళ్ళి అవి తెలుసుకునే అవకాశం నీకు వచ్చి, నీ మతం కంటే ఆ చెప్పబడుతున్న, ప్రచారం చేయబడుతున్న, ప్రస్తుతం నీకు తెలియబడుతున్నటువంటి మతము, దేవుడు, విధానము, గౌరవో, జ్ఞాన గ్రంథము ఏదో నీకు గొప్పదని అనిపిస్తే, వాళ్ళు అంత గొప్పగా చెబితే, అంటే నీకు ఇప్పటి వరకు తెలిసిన దానికంటే గొప్పగా దాన్ని చెబితే, నీ ముందు ప్రజెంట్ చేయగలిగితే, లేదా నీ అవసరానికో, నీ బలహీనతకో, నీ దుఃఖానికో, నీ కష్టానికో వాళ్ళు దాన్ని నీ ముందు అంత గొప్పగా ప్రజెంట్ చేయగలిగితే, అప్పుడు నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోతావు, ఆ దేవుళ్ళలోకి వెళ్ళిపోతావు, ఆ గురువులోకి వెళ్ళిపోతావు. నువ్వు సహజంగా ఉన్న దాంట్లోంచి మార్పులకి చెందుతూ వెళ్ళిపోతావు. కొంతమంది అలాగే కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి, ఇబ్బందులకి, రక్షణకి దేవుళ్ళను మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మతాలు మార్చుకుంటే, అంటే సమాజంలో ఇవన్నీ ప్రచార రూపంలో ఉన్నాయి. అనేక రకాలుగా ఈ దేవుడిని పూజిస్తే ఇది లభిస్తుంది, ఆ దేవుడిని పూజిస్తే ఇది లభిస్తుంది, ఆ మతంలో ఇది లభిస్తుంది, ఈ దేవుడితో ఇది లభిస్తుంది అనేటువంటి ప్రచారాలు ఉన్నాయి. ఆయా భయాలకి, ఆయా రక్షణలకి, ఆయా కోరికలకి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి మనిషి చాలా పరిమితమైనటువంటి మనిషి. 850 కోట్ల మంది జనాభాని మనం ఊరుకుని చెప్పుకుంటున్నాం, కానీ మనకేం తెలుసు అసలు 850 కోట్ల మంది ఎక్కడ ఉన్నారు? అసలు 850 కోట్ల మంది ఏంటి? మన ఊర్లో, మన సందులో, మనం ఉన్న ఇళ్లల్లో మొత్తం ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. జస్ట్ మన సందులో ఒక 50 ఇళ్ళు ఉంటే ఆ 50 ఇళ్లలో ఎవరు ఉంటున్నారో కూడా మనకు తెలియదు. మనకు బాగా పరిచయస్తులు ఎవరైనా ఉండి మనతో స్నేహాలు పెట్టుకున్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉంటే మనకు తెలుసు. అలా జ్ఞాన గ్రంథాలైనా అంతే, మతాలైనా అంతే, మార్గాలైనా అంతే, విధానాలైనా అంతే, పద్ధతులైనా అంతే. ఇప్పుడు దైవశక్తి ఒకటే అని అందరూ అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోవట్లేదు అంటే, మనం అటువంటి విషయాలను విని ఉన్నప్పుడు, మనం ఎదుగుదలలో దైవశక్తి అంతా ఒకటే, దాన్ని అనేకంగా చెబుతున్నారు అనేటువంటి విషయాలు వినున్నాం అనుకోండి. అది ఒక్క దైవశక్తి అనేక రూపాలు ధరించింది, అనేక అవతారాలు ఎత్తింది, ఇలాంటివి వినున్నాం అనుకోండి. అప్పుడు అది మనుషులకి ఇంత కామన్ సెన్స్ లేదా, ఇంత బుద్ధి లేదా? దేవుడి పేరు మీద కొట్టుకు చేస్తారు ఎందుకు? మతాల పేరు మీద కొట్టుకు చేస్తారు ఎందుకు? అంత పెద్ద పెద్ద మహాత్ములు, మత పెద్దలు అన్నారు, గురువులు అయ్యారు, మహాత్ములు అయ్యారు, వీళ్ళు కూడా ప్రజల్ని రెచ్చగొడతారు ఎందుకు? అసలు గురువులే కొట్టుకుంటారు ఎందుకు? మా విధానం గొప్పదని, మా పద్ధతి గొప్పదని. ఇలాంటి సమస్య, ఇలాంటి ఆలోచన మనుషులకు పుడుతుంది. ఎందుకని అవి మనం విని ఉన్నాం కనుక. కానీ ఒక మతంలో, ఒక విధానంలో, ఒక దైవ పద్ధతిలోకి వెళ్ళినప్పుడు దాన్ని గమనిస్తే అన్ని వేరువేరుగా ఉండబట్టే అనేకంగా ఏర్పడినాయి. అన్ని వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ద్వైతం అన్నాం అనుకోండి, వేరది. అందులో ద్వైతానికి సంబంధించిందే సత్యం అని చెప్పబడి ఉంటుంది. అద్వైతం అన్నాం అనుకోండి, సంపూర్ణంగా వేరేది. దానికి అందులో అద్వైతానికి సంబంధించిన విషయాలే చెప్పబడతాయి. ఎంత వేరు వేరంటే, ద్వైతం అంటే రెండు,
దేవుడు వేరు, సృష్టి అంతా వేరు, మనుషులు వేరు, ఎప్పటికీ అది వేరువేరుగానే ఉంటుంది, కలిసే ప్రసక్తే లేదు అనే పాయింట్ని బేస్ చేసుకొని ఎంత సాహిత్యమైనా ముందుకెళ్తా ఉంటుంది. అనంత సాహిత్యం సృష్టించబడుతూ ఉంటుంది, ముందుకెళ్తానే ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత చెప్పినా అక్కడ బలపరచబడుతున్న విషయ సిద్ధాంతం అంటే ముందే చెప్పేశారు ద్వైతము అని. అలాగే అద్వైతం అన్నప్పుడు వాళ్ళు ముందే చెప్పేశారు రెండవది అసలు లేదని. ద్వైతానికి పూర్తి వ్యతిరేకం అద్వైతం. అసలు రెండవది అనేదే లేదు, ఉన్నదంతా ఒకటే. రెండవది అనేది భావనలో కనపడుతుంది, అదంతా ఒక్కటే అని ఎలా నిరూపిస్తూ, అదంతా ఒక్కటే అన్న సత్యాన్ని నిరూపిస్తూ మళ్ళీ ఆ సాహిత్యం చెప్పబడుతూ ఉంటుంది. కోటాను కోట్ల గ్రంథాలు వచ్చేస్తే ఆ మార్గంలో గురువులు వస్తారు, దాంట్లో నడిచే భక్తులు వస్తారు, శిష్యులు వస్తారు, దానికి సంబంధించిన దేవుళ్ళు వస్తారు, దేవతలు వస్తారు. అలా ద్వైతంలో వస్తారు, అద్వైతంలో వస్తారు, విశిష్టాద్వైతంలోనూ వస్తారు. మళ్ళీ విశిష్టాద్వైతం ఏంటి? ఇది ద్వైతాన్ని ఒప్పుకుంటూ అద్వైతాన్ని కాదంటూ విశిష్టంగా నిలబడుతుంది పక్కన. దేవుడికి బాగా దగ్గరగా వెళ్ళిపోద్ది. కొంత అందులోది కొంత ఇందులోది కలగా పులగం చేసి చెబుతూ, అంటే దాన్ని తక్కువ చేయట్లేదండి, నా జ్ఞానానికి వచ్చిన వాడుక పదాలు అవి అంతే. అసలు దేన్ని తక్కువ చేయట్లేదు నేను. దేన్ని నేను ఎందుకు తక్కువ చేస్తాను? ఇప్పుడు దేన్నైనా అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తాను నేను. పదాలలో ఒకవేళ మీకు అలా వినపడితే దేన్ని తక్కువ చేస్తున్నాను అనుకోబాకండి. నేను నా వాడుకలో వచ్చిన పదాలను వాడుతున్నాను. ఒకవేళ తప్పు అనిపిస్తే క్షమించండి. దేంట్లోనూ దేన్ని తక్కువ చేయటం కాదు. అయితే అది అందులో కొన్నింటిని ఇందులో కొన్నింటిని కలుపుకొని విశిష్టంగా ఉంటుంది. నేను ఇందులోనూ కలవట్లేదు, అందులోనూ కలవట్లేదు అని దాని పేరు విశిష్టాద్వైతం అని పెట్టుకుంది. అంటేనే వేరేని అర్థం. అలా దేవుళ్ళు కూడా వేరు వేరు రూపురేఖలతో ఉన్నారు. అందరూ ఎంతమంది దేవుళ్ళు ఎన్ని మతాలు ఏర్పరచుకోండి, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. అసలు విగ్రహారాధనే చేయకూడదు, బహుదేవతారాధనే చేయకూడదు, విగ్రహారాధన తప్పు, దేవుడికి అసలు ఒక రూపమే ఉండకూడదు అని చెప్పే మతాలు ఉన్నాయి. అంటే వాళ్ళ దైవ విధానాలన్నీ దాని మీద సాగుతాయి. అలా అనేక మంది ఒక పాయింట్ని పెట్టుకొని మతాలు తయారు చేసుకున్నారు. ఒక మూల సిద్ధాంతం ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఆ మూల సిద్ధాంతాన్ని పెట్టుకొని మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఏర్పరచుకున్నారు. అలా సాధనా మార్గాల్లో కూడా ఒక మూల విధానం పెట్టుకొని సాధన చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అన్నారు అనుకోండి, వాళ్ళ మూల సిద్ధాంతం ఏంటి అంటే నేను ఆత్మశక్తిని, అహం బ్రహ్మస్మి అనేది వరకు ప్రయాణం. అది మొదటి నుంచి అలాగే మొదలవచ్చు. ఎవరైనా మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి అని ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుడు అన్నారు అనుకోండి, వాళ్ళు ఒక దేవుణ్ణి పెట్టుకుని ఆ దేవుడి వైపు వెళ్తారు. ఎంతమంది వేల లక్షల కోట్ల మంది దేవుళ్ళు ఇక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళకి నచ్చిన దేవుడు, వాళ్ళు మెచ్చిన ఆకృతి, ఆ దేవుడి యొక్క విశేషతలు, వివరాలు అవే వాళ్ళకి ఘనంగా అనిపిస్తాయి, అవే వాళ్ళకి గొప్పగా అనిపిస్తాయి. ఇప్పుడు మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, నేను, నాది, నా వాళ్ళు మనకు ఎలా అయితే అపురూపంగా ఉంటాయి, ఎందుకంటే అవన్నీ నావి. అలాగే నా దేవుడు నాకు అపురూపంగా ఉంటాడు. ఒకే మతంలో అనేక మంది దేవుళ్ళు, బహుదేవతారాధన ఉన్న మతం ఉండొచ్చు, అప్పుడు ఆ దేవుడు నాకు అపురూపంగా ఉంటాడు. లేదా విభిన్న మతాలలో ఏకదేవుడే ఉన్న మతాలు ఉండొచ్చు, వాళ్ళకి ఆ దేవుడు అపురూపంగా ఉంటాడు. అంటే మిగిలిన దేవుళ్ళ గురించి అసలు వాళ్ళు తెలుసుకోరు. అది ఇక్కడ ప్రాబ్లం. అసలు మిగిలిన దేవుళ్ళతో వాళ్ళకి పని లేదు, మిగిలిన మతాలతో పని లేదు, మిగిలిన గురువులతో పని లేదు, మిగిలిన సాధనా మార్గాలతో పని లేదు. తెలుసుకోరు. వాళ్ళకి తెలిసిన దాన్ని ఇంకా తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎంత వెళ్ళినా తెలుసుకునే ఎంత ఉంది. ఎంత ఉంది అంటే అన్ని మతాలలోనూ ఆ భగవంతుడి సమీపానికి వెళ్ళిపోయేంత ఉంది. కొన్ని మతాల్లో భగవంతుడిలో కలిసిపోయేంత ఉంది. కొన్ని మతాలలో మొత్తం విశ్వశక్తే ఆ తెలుసుకుంటున్న వ్యక్తి అయిపోయేంత ఉంది. దేవుడికి దగ్గరగా వెళ్ళేంత ఉంది, ఆ దేవలోకంలో కూర్చునేంత ఉంది, ఆ దేవుడిలో కలిసిపోయేంత ఉంది. అసలు ఈ దైవత్వం అంతా అనంత విశ్వశక్తి అని ఎంత ఉంది. ఏదైనా అక్కడ దాకా వెళ్ళిపోతాడు. అక్కడ దాకా వెళ్ళినాక చర్చ లేదు, ఇంకా ఇక వాదోపవాదాలు లేవు. ఇప్పుడు దేవుడు జీవుడు వేరు వేరు అని నమ్మినటువంటి మతాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడని నమ్మిన మతాలు ఉన్నాయి అనుకోండి. మేము ఆ దైవ లోకంలోకి వెళ్ళిపోతాం, ఇంకా మాకు డిస్కషన్ ఏముంది ఇందులో. మేము ఇప్పుడు మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మా దేవుడి లోకంలోకి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటాం, లేదా ఆవిడ పక్కన కూర్చుంటాం, అయిపోయింది. లేదు మేము ఆ దేవుడు దేవతలో లీనమైపోతాం, మేము ఉండం.
మరి మా దేవుడు దేవత ఉంటారు, అందులో కలిసిపోతాం. అది కూడా కాదు, అసలు నేను ఉండను మా దేవుడు ఉండడు, మొత్తం ఉన్నదంతా విశ్వశక్తే, దాంట్లో కలిసిపోతాం. ఇలా ఆఖరికి అందరికీ ఒక ఎండింగ్ ఉంది, మొదటి నుంచి చివరి వరకు ఒక ముగింపు ఉంది, స్పష్టంగా ఉంది, క్లారిటీగా ఉంది ఆ రోడ్డు. అయితే ఇవన్నీ నిరూపించడానికి ఎలా కుదురుతుంది? లేదు కది, నిరూపణ లేదు, వెళ్ళిపోతాం. ఎలా అనంత సాహిత్యం ఉంది, అన్ని మతాలకే ఉంది, అన్ని విధానాలకే ఉంది, అందరు గురువులకే ఉంది, అన్ని సాధనా మార్గాలకే ఉంది. ఉన్నప్పుడు అంతా ఒకటే అని అనుకోవాలనే భావనను వింటూ వచ్చిన విధానాలు ఉన్నాయి, ఆ చెప్పిన మార్గాలు ఉన్నాయి. కొన్ని మతాలలో ఏంటంటే ఒక ఆదరణ తత్వం ఉంది, అన్నీ ఒకటేనండి బాబు, ఇక్కడ సృష్టిలో మనుషులు అలా ఏర్పరుచుకున్నారు, దైవశక్తి ఒకటే, సృష్టి శక్తి ఒకటే, ప్రకృతి శక్తి ఒకటే, విశ్వశక్తి ఒకటే. ఎందుకు ఈ గొడవలు గోళ్ళు ఏం లేదు, మొత్తం అంతా ఒకటేనండి. రకరకాలుగా పూజించుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు, కానీ ఆ శక్తిగా అదంతా ఒకటే అనేది వింటూ వచ్చామనుకుంటున్నాం. ఎందుకని అలాంటి మతాలు కొన్ని ఉన్నాయి, అది కూడా మతమే, అది కూడా చెప్పబడుతుంది. ఇందులో ఏది నిజం అనేది అసలు ఎవరికి తెలియని విషయం. ఇందులో నిజం ఎవరికి తెలియదు, ఎందుకంటే ఏ దేవుడు ఏ దేవత ఎవరికి కనపడతలేదు, వాళ్ళని ప్రచారం చేస్తున్న ప్రచారకులే కనపడుతున్నారు. ప్రతీకలుగా మనం కట్టుకున్న ప్రార్థనాలయాలు కనపడుతున్నాయి, అన్ని మనుషులు కట్టినాయి. ఒకవేళ అక్కడ మహిమలు మాయలు ఆ స్థల పురాణాలు, స్థల విశేషతలు, పుణ్యక్షేత్ర విశేషతలు చెప్పబడితే అవి కూడా మనుషులు చెబుతున్నవే. ఎవరికి దాన్ని ఊర్చినటువంటి అనుభవపూర్వక నిరూపణ లేదు. భావనా బలంతో భక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోవడం. భావనా బలం పెరుగుతున్న కొద్దికి భక్తి పెరిగిందని అంతే. భావనా బలమే, మన భావనని పట్టుకొని వెళ్ళిపోతున్నాం అంతే. అందుకే మన భావనా బలం బలహీనతగా ఉన్నప్పుడు ప్రచారకులు వచ్చి ఎదుటి మతంలోకి లాగేయగలరు, ఎదుటి దేవుళ్ళలోకి నేను లాగేయగలరు. వాళ్ళ భావనా బలం నీ భావనా బలాన్ని డామినేట్ చేసి ఆక్రమించేసింది నేను. అప్పుడు నువ్వు ఆ మతంలోకి వెళ్ళిపోతావు, ఆ దేవుళ్ళలోకి వెళ్ళిపోతావు. దానికి కారణం నీ జీవన విధానంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, భయాలు కావచ్చు, బాధలు కావచ్చు. లేదా నువ్వున్న మతం నీకు బాగా అర్థమై ఉండకపోవచ్చు, వాళ్ళ ఆ మతం నీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పు ఉండొచ్చు, లేదా నేను నమ్మించి ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా జరిగేది ఇంతే. మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకుని పరిమితుడు. ఓ మాట నేర్చు మనం, ఎందుకండి వీళ్ళందరూ ఇలా ఉంటున్నారు, ఎందుకండి వీళ్ళందరూ ఇలా గగ్గోలు పెడతారు, ఎందుకండి వీళ్ళందరూ ఇలా అనొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో దొంగతనాలు జరుగుతాయండి, చాలా మంది చాలా ఎత్తుకుపోతూ ఉంటారు. చిన్న చెంచా కాడి నుంచి రోజు ఏదో ఒకటి అక్కడో చోట పోతానే ఉంటాయి. అవన్నీ వార్తలుగా చదివామనుకోండి మనకేం అనిపించదు. కానీ మన ఇంట్లో బకెట్ ఎత్తుకుపోయారు అనుకోండి, మన ఇంట్లో మన వస్తువు ఏదో ఎత్తుకుపోయారు అనుకోండి, అప్పుడు మనకి అనుభవంగా ఉంటుంది అది. అప్పటి వరకు ఇతరుల దగ్గర ఎత్తుకుపోయినవి కూడా ఎత్తుకుపోబడినవే, కానీ అవి మనకు అనుభవం కాదు, విషయం. అది మన బాధ పెట్టదు. విషయం చదువుతాం, బాబాయ్ ప్రపంచం పాడైపోయిందండి, ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అంటాం. అది మన జీవితంలోకి వచ్చి మన ఇంట్లో ఏదైనా పోయినప్పుడు, మన ఇంట్లో మనం కోల్పోయినప్పుడు, మనది కోల్పోయినప్పుడు అది మనకు బాధ అవుతుంది. మనుషులైనా అంతే, వస్తువులైనా అంతే, ఏదైనా నేను నాది నా వాళ్ళలో ఏది కోల్పోయినా మనకు అనుభవపూర్వక బాధ కలుగుద్ది. నేను నాది నా వాళ్ళలో ఇతరులు బయట ప్రపంచంలో ఏది పోయినా అది మనకు వార్త అవుద్ది. అలా అనుభవపూర్వక విషయాలు ఏమున్నాయో ఈ మనిషి ఎప్పుడు శరీరంతో పరిమితంగానే తెలుసుకోగలడు. ముందు దీన్ని గ్రహించండి. ఎవరికి వాళ్ళు పరిమితంగానే తెలుసుకోగలరు. అపరిమితంగా తెలుసుకోవడం, అనంతంగా తెలుసుకోవడం కుదరదు. అసలు ఎన్ని మతాలు ఉన్నాయో మనకి పేర్లు కూడా తెలియదు. అసలు ఆ మత సాంప్రదాయాలు ఏంటి, ఆ విధానాలు ఏంటి, ఆచారాలు ఏంటి మనకు తెలియదు. ఇంకా కొత్త కొత్త మతాలు కూడా పుట్టిస్తున్నారు ఇప్పుడు వచ్చి గురువులు. మళ్ళీ వాటిని అనుసరించుకుంటూ చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇవి ఏంటి అనేది మనం, వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు ఏంటి, అంత నమ్మేశారా అంటే మనం నమ్ముతుంది కూడా అలాంటిదే. ఎదుటోళ్ళు కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత నమ్ముతారా అని ఉంటాయి. ఎక్కడ ఒక కేసు వచ్చింది ఫారిన్ కంట్రీస్లో, ఎప్పుడుదో అది ఒక 150 మంది 200 మంది, నేను విషయం అది ఆ సంఖ్యలు అంకెలు పేర్లు మర్చిపోయాను, కానీ నేను ఆ వార్త చదివి ఆశ్చర్యపోయాను, ఇంత నమ్మకం ఉంటుందా అని. ఇదేం పని అని
ఒక ఆయన భగవంతుడి మీద నమ్మకంతో మనమందరం భగవంతుడి కోసం జీవిస్తే ఆయన లోకంలోకి వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మరణించిన తర్వాతని. ఓ 150 మందినో లేదా ఒక 500 మందినో తీసుకొని ఒక ఏరియాకి వెళ్ళిపోయాడు, ఎక్కడికో ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయాడు, ఏదో ఫారెస్ట్ లోకో సంథింగ్ ఎక్కడ. ఆ చెప్పిన ఆయన మత పెద్ద తీసుకెళ్ళాడు, అందరూ అక్కడే బతికారు, రకరకాలుగా బతికి చచ్చిపోయారు ప్రపంచంతో సంబంధం లేకుండా. ఆయన మీద నమ్మకంతో అందరూ అక్కడే ఉండి వాళ్ళే ఆత్మహత్య చేసుకోవటం ఏదో జరిగింది. వార్తా కథనం అది ఎప్పుడుదో, అసలు ఇప్పుడు గుర్తొచ్చి అవుతుంది. ఒక వ్యక్తి ఎంత నమ్మించాడో మనుషుల్ని చావు వరకు అంటే నమ్మించాడు. చావు ఏంటి, యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు మన మతంలోకి రాని వాళ్ళని, మన మత దేవుణ్ణి నమ్మని వాళ్ళని అసలు ఈ భూమి మీద వాళ్ళని బతకనివ్వడం అనవసరం. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడినా. వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా, మన దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు. అంటే వాళ్ళ గ్రంథం అలా చెప్పింది. ఇంకా పూర్తిగా చదివితే మనకు బాగా అర్థం అవుద్ది, పైపైన విన్న మాటలు చెబుతుంది. కాబట్టి వాళ్ళని చంపటం అనేది ఇప్పుడు మనం తప్పు కాదు, నేరం కాదు అని చెప్పేటువంటి మత పెద్దలు ఉన్నారు. ఇది మనుషులు చేస్తున్న ఇదే. ఎందుకు అలా చెబుతారంటే నిజంగా వాళ్ళు దాన్ని నమ్మారు, నిజంగా వాళ్ళు నమ్మారు, లేకపోతే ప్రచారాలు ఎందుకు చేస్తారు? కానీ నమ్మించింది ఎవరు? మనలాంటి మనిషే. అలా ఎందుకు నమ్మించారంటే ఆ మనిషి పని నమ్మాడు. ఆ గ్రంథం రాసింది మనలాంటి మనిషి, ఆ గ్రంథం చెప్పింది మనలాంటి మనిషి కాదు, నాకు దేవుడు చెబుతున్నాడు అని చెప్పాడు. అలాగే మన మతంలోకి మార్చేయండి అని కొన్ని మతాల గ్రంథాలు రాసుకున్నారు. ప్రజలందరినీ మన మతంలోకి మార్చేయండి, ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు అని రాసుకున్నారు. ఇప్పుడు అది నమ్మే కదా ఆ గ్రంథం పట్టుకు తిరుగుతున్నారు. ఎవరు నమ్మకాలు వాళ్ళే. అందుకని వాళ్ళు ఎప్పటికీ మార్చే పని చేస్తూ ఉంటారు. ఎప్పటికీ మీ దేవుడు తప్పు, మా దేవుడు రైట్ అని చెబుతూనే ఉంటారు. సృష్టి ఉన్నంతకాలం ఇది ఇలాగే ఉంటుంది, ఘర్షణలు కూడా పోవు. ఎందుకంటే మత గ్రంథాలలోనే ప్రామాణికంగా చెప్పబడింది అది. దాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న మానవ సమాజాలు ఉన్నాయి. చంపేయండి అనేటువంటి మతాలు ఉన్నాయి. మన దేవుణ్ణి నమ్మకపోతే చంపేయండి, చంపటం అనేది అది చాలా పవిత్ర కార్యము అనేటువంటి మతాలు ఉన్నాయి. ఎలాగోలా ఎదుటువంటి మన మతంలోకి తెచ్చేయండి, అలా తేవటానికి మీరు అబద్ధాలు ఆడినా, మోసాలు చేసినా, వాళ్ళని నమ్మించడానికి మోసాలు చేసినా పర్వాలేదు, ఇందులోకి తెచ్చేయండి అనే మతాలు ఉన్నాయి. అయితే అది అందులో అసత్యం ఉందంటే అది నమ్మితే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. అంత విచక్షణ లేదంటే మనం నమ్ముతుందంటే మనకు చెప్పబడింది మనం నమ్ముతున్నాం కదా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనిషి కేవలము పరిమితమైన వాడు, ప్రాపంచిక విషయాలు కూడా సమస్తం తెలుసుకోలేడు, అసంభవం. ఎందుకంటే మనిషి ఒక పరిమిత శరీరంతో, ఒక పరిమితమైనటువంటి జ్ఞానంతో, ఒక పరిమితమైన జీవిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక కుక్క ఉంది, దానికి కొన్ని తెలుస్తాయి, అంటే అది కుక్కలా బతకగలదు. కుక్క జాతిలోని సమస్త విషయాలు, తన స్వజాతి విషయాలు దానికి తెలుస్తాయి. ఒక నక్క ఉంది, దాని స్వజాతి విషయాలు, దాని విషయాలు దానికి తెలుస్తాయి. ఒక పులికి, ఒక సింహానికి, ఒక ఏకకి, ఒక చీమకి, ఒక దేవకి, అందుకే జాతులు భేదం ఉంది. వేటికి వాటి గురించి తెలిస్తే వాటి శరీర నిర్మాణం అంతే. ఇప్పుడు మనిషి కూడా అంతే. మనిషిగా మన శరీర నిర్మాణం ఇది, మనకున్న ఇంద్రియాలు ఇవి. ఈ ఇంద్రియాల పనితీరుని బట్టి మన గ్రహణ శక్తి ఇంతే, మనం గ్రహించేది ఇంతే. ఎందుకు ఇప్పుడు కంటికి బ్యాక్టీరియా, క్రిములు బోర్డు ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, బ్యాక్టీరియా బోర్డులు ఉంది. మొన్నే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి ప్రపంచం మొత్తాన్ని సంవత్సరాల పాటు ఏడిపించింది, ఇంట్లో కూర్చోబెట్టింది అందరినీ నెలలో. ఆ కరోనా క్రిమి ఎలా ఉంటుందో తెలియదు, పేరు పెట్టారు కరోనా అని అంతే. దాని బొమ్మలు ఎవరన్నా ఈ సైంటిస్టులు చేశారు. ఎందుకంటే మైక్రోస్కోప్లో దాన్ని 1,00,000 రెట్లో 2,00,000 రెట్లో పెంచితే అది ఒక ఇసుక రేణువు కింద కనబడుద్ది మనకి. మనిషి దాన్ని చూడలేడు అసలు కంటితో. చూస్తే కరోనా క్రిమి బారిని మనం ఎందుకు పడతాం, వైరల్ ఫీవర్స్ మనం ఎందుకు తెచ్చుకుంటాం, దానికి దూరంగా పోతాం. ఇప్పుడు పులికి దూరంగా పోవట్లా, సింహానికి దూరంగా పోవట్లా, దోమలు కనపడుతున్నాయి కాబట్టి చంపేయట్లా, ఆల్అవుట్లు పెట్టుకోవట్లా, లేదా మీద వాళ్ళతో చంపేయట్లే. కనపడని ప్రపంచం బోర్డు ఉంది, మనకు కనపడని జీవరాశి బోర్డు ఉంది. అంటే మన కంటి స్థాయికి కనపడిన పెద్దవే ఉన్నాయి, మన కంటి స్థాయికి కనపడిన చిన్నవే ఉన్నాయి. మన చెవి స్థాయికి వినపడిన పెద్దవే ఉన్నాయి, మన చెవి స్థాయికి వినపడని చిన్నవే ఉన్నాయి. మన వాసనా స్థాయికి దొరకని పెద్దవే ఉన్నాయి, మన వాసనా స్థాయికి దొరకని చిన్నవే ఉన్నాయి. అలా పంచేంద్రియాలకు సంబంధించిన శబ్దస్పర్శ రూపరసగంధములు అన్నింటిలోనూ ఘనాతి ఘనమైనవి మనం తెలుసుకోలేని ఉన్నాయి, సూక్ష్మాతి సూక్ష్మమైనవి మనం తెలుసుకోలేని ఉన్నాయి. మన ప్రపంచం ఏంటి మనకు తెలిసిందంటే మన ఇంద్రియాల గ్రహింపు.
అది కూడా మనం బతికే ప్లేస్లో, మనం ఉన్న ప్రదేశంలో, మనం ఉన్న చోట మనకి ఇక్కడున్న నాగరికత ఏది ఉందో, ఇక్కడున్న మనుషులు ఎలా ఉన్నారో ఈ కొంచెమే మనకు తెలుసు. మళ్ళీ అందులో మన మతంలో మన ఇంట్లో వాళ్ళు మనకేం చెప్పారు, పక్కింట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు మనకు తెలియదు. వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. మనం మనుషులు అని మనకు తెలుసు అంతే. అలా ఆలోచించుకుంటూ వెళ్తే అందరూ పరిమిత జ్ఞానాలతోనే ఉంటారు, లిమిటెడ్ జ్ఞానాలతోనే ఉంటారు. అది ఏ విషయాలైనా, భౌతిక విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలైనా. ఈ లిమిటెడ్నెస్ని అర్థం చేసుకొని మనుషులందరూ ఇలా లిమిటెడ్ గానే ఉంటారు అనే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇంట్లో మన భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఏ బంధం ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినట్టు మా అబ్బాయికి ఎప్పటికీ తెలియదు. అనేక సందర్భాలలో నేను మాట్లాడే ప్రతి మాట మా ఇంట్లో వాళ్ళకి ఒక విభేదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మాటలోనూ చూశాను నేను. అంటే ఏదైనా సాధారణ విషయాలు అసలు మామూలుగా ఏదో భోంచేద్దు కానీ రెండే అన్నారు అనుకోండి, ఇప్పుడు మనకు ఆకలిస్తే తింటాం, లేకపోతే కాసేపు తింటానంటాం. ప్రతి మాటలోనూ ఆ మాటకు ఊంగుట్టు వెళ్ళిపోవటం ఉండదు. అలా మా పిల్లలు చెబుతున్న ప్రతి మాట నాకు విభేదంగా కనపడుతుంది. ఎందుకని నాకు 57 ఏళ్ల వయసు, మా అబ్బాయికి 19 ఏళ్ల వయసు, మా అమ్మాయికి 23 ఏళ్ల వయసు. వాళ్ళ వయసులను బట్టి కదా ఇవి. ఈ వినపడే విధానం ఎక్కడుంది? వయసులను బట్టి ఉంది. వయసులు, ప్రదేశాలు, స్నేహితులు, వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళు తిరిగే ప్రదేశాలు, వాళ్ళు గ్రహించే జ్ఞానం, వాళ్ళు చదివే పుస్తకాలు, వీటన్నిటి మీద ఉంది. అందరూ ఒకేలాగా ఎలా ఉంటారు? అసలు కుదరదు అనే విషయాన్ని తెలుసుకుంటే చాలా ఘర్షణ ఉండదు. మనకు అనిపించింది చెబుతాం, వాళ్ళకి అనిపించింది చెప్పారు, అంతే. ఇంకెందులో ఘర్షణే ఉంది? మౌనంగా ఉంది అంతే. మౌనమే అంటే శాంతితో కూడిన మౌనం. నాకు అనిపించింది చెప్పాను, వాళ్ళకి అనిపించింది చెప్పారు, ఇక విషయాల్లో ఘర్షణ ఏముంది, ఎవరికాళ్ళకి ఇలా అనిపిస్తుంది అని ముందు తెలుసుకోవాలి. సమస్తము ఎందుకు మనిషి అర్థం చేసుకోలేడు, అందరూ నాలాంటి వాళ్ళని ఎందుకు అనుకోలేడు అంటే అనుకోవచ్చు. జ్ఞానంలోకి వెళ్ళినాక ప్రాక్టీస్ చేసి, సాధన చేసి, మనం రోజు చెప్పుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అదే. ఇప్పుడు అందరూ నాలాంటి వాళ్ళని భావనలో అనుకోగలడు, కానీ అందరూ నాలాంటి వాళ్ళని అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక విషయాన్ని అనుకోలేరు. అందరూ నాలాంటి వాళ్ళే అన్న దాంట్లో కూడా భిన్నాభిప్రాయం ఉంది. నాకు ఇలా అనిపించింది, వాళ్ళకి అలా అనిపించింది, ఎవరికి వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. అందరూ నాలాంటి వాళ్ళంటే అందరికీ నాలాగా అనిపించదు. ఆ విషయాన్ని అంగీకరిస్తాడు. అలా ఇదంతా పరిమిత జ్ఞానము. సహజంగా తల్లిదండ్రులు పిల్లల విషయానికి వచ్చేది నా జ్ఞానంతో మీరు నడవమని చెబుతారు పిల్లలకి తల్లిదండ్రులు. మనందరం ఎవరైనా సలహాలు ఇవ్వటం, చెప్పటం, విషయాలు చెప్పటం. మన జ్ఞానంతో వాళ్ళు ఎందుకు నడుస్తారు? కొంచెం పెద్దోళ్ళు అయ్యారనుకోండి, మన జ్ఞానంతో నడుస్తారు. ఎంత చిన్నతనం అంతా. అక్కడ కూడా మళ్ళీ చాక్లెట్, బిస్కెట్ కాడ తేడా వస్తుంది, కానీ కొంచెం మన మీద ఆధారపడి వెళ్తారు. కొంచెం యవ్వనంలోకి వచ్చారనుకోండి, స్వతంత్ర జ్ఞానం అర్థమవుతుంది అనుకోండి, మన జ్ఞానంలో అసలు నడిచే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటుంది, వాళ్ళు తిరుగుతుంటుంది, వాళ్ళ వయసు, వాళ్ళ ప్రదేశాలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు అన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. మనకి వాళ్ళకి కుదరదు. వయో పరిమితిలో తేడా ఉంది, అన్నింటిలోనూ తేడా వచ్చేస్తుంది. ఇది అన్నింటిలోనూ తేడా ఉంటుంది మనుషులకి అని అర్థం చేసుకోగలగటమే ఘర్షణలు లేని జీవితానికి పునాది. ఆ భావం ఉందనుకోండి, ఏం మా అబ్బాయి చెప్పేది తన అభిప్రాయం తను చెప్పాడు, నా అభిప్రాయం నేను చెప్పాను, వదిలే. అక్కడికి ఏం జరుగుద్దు అనేది మన చేతిలో ఉంది. విషయాన్ని వదిలే, ఘర్షణ లేదు. నేను చెప్పాను, నా భార్య చెప్పేది ఆవిడ చెప్పింది, వదిలే. ఆవిడ అలాగే చేస్తానంటే అలాగే చేయని, లేదు భర్త ఉన్నాడు ఈయన ఇలాగే చేస్తానంటే ఎవరో ఒకళ్ళు అది వదిలేయటమే విషయం. ఎవరో ఒకళ్ళు కలుగుతారు. మళ్ళీ ఇక్కడ ఉంది, ఎవరో ఒకళ్ళు వదిలేయటమే అంటే ఎలాగంటే అందరూ వదిలేస్తారా? వాళ్ళే వదిలేయచ్చుగా, నేను ఎందుకు వదలాలి అని మనకు అనిపిస్తుంది. కాదు, ఎవరు వదులుతారంటే ఈ జ్ఞానం అర్థమైన. అందుకే జ్ఞానులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఎదుటోడిది కరెక్ట్ అని కాదు, నాది కరెక్ట్ అని కాదు, విషయాలు భిన్న భిన్నంగా అర్థం అవటం అనేది సత్యము అని. ఇందులో సత్యమెవరు అసత్యమెవరు అనే వాదన కాదు. ఇక్కడ సత్యము మనుషులకు అనేక రకాలుగా అర్థమవుతుంది వాళ్ళున్న ప్రదేశాలను బట్టి,
వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న బుద్ధిని బట్టి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అందరం ఒకే ప్రదేశంలో, ఒకే ఇంట్లో, ఒకే చోట, ఒకే మనుషులతో పుట్టలేదు. ఆ ఒకే చోట ఒకే మనుషులతో పుట్టినా మరి వీళ్ళందరూ ప్రపంచంలో తిరిగే పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. వీళ్ళందరూ అభిప్రాయాలు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు కూడా వేరువేరు విషయాలు గ్రహిస్తారు ప్రపంచంలో. ఎప్పుడు భిన్నత్వమే ఉంటుంది అది. కాబట్టి ఘర్షణకి మూలం ఏంటంటే ఎదుటవారు నాలాంటి వారే, నాకెలా అన్ని అర్థమయ్యి నేను గ్రహించినవి నేను సత్యాలనుకుంటున్నానో అలా ప్రతి మనిషికి వాళ్ళ గ్రహింపు వాళ్ళ సత్యాలు అవుతాయి. వాళ్ళు వాటినే చెబుతారు, మనం మన వాటినే చెబుతాం. ఎవరికి వాళ్ళు తెలుసుకున్న వాటినే చెబుతారు, వాళ్ళు నమ్మిన వాటినే చెబుతారు. నమ్మేదేంటి? తెలుసుకున్నవే. కాబట్టి ఘర్షణ లేదు. దేవుడి పరమైన విధానాల్లోనూ ఘర్షణ లేదు. ఎన్ని మతాలు పుట్టొచ్చు కాక, ఎంతమంది దేవుళ్ళు రావచ్చు కాక, ఎంతమంది గురువులు రావచ్చు కాక, ఎన్ని జ్ఞాన గ్రంథాలు రావచ్చు కాక, ఎన్ని బోధలు రావచ్చు కాక, ఎన్ని ప్రచారాలు జరగవచ్చు కాక, ఘర్షణ పడేది ఎవరు అంటే నాదే కరెక్ట్ నీది కాదు అన్న భావన ఉన్నోళ్ళు. ఘర్షణ పడని వాళ్ళు ఎవరంటే విభిన్నతే సృష్టి ధర్మము. సృష్టిలో అసలు ప్రాథమికమైన ఫిలాసఫీ ఏంటి అంటే మొత్తం విభిన్నతే. అందరూ ఒకే చోట, ఒకే స్థానంలో, ఒకే ప్రదేశంలో ఒకేసారి పుట్టి, ఒకేసారి పెరిగి, ఒకేసారి తిని, ఒకేసారి చూసి, ఒకేసారి చచ్చిపోవట్లేదు. మొత్తం అంతా విభిన్నత. సృష్టి అనంతంగా ఉంది, వ్యాప్తంగా ఉంది. జీవులు పరిమితంగా ఉన్నారు. ఇందులో జ్ఞానం అంటే ఇదంతా కలిసిపోయి ఐక్యత రావటం కాదు. అసలు ఇదంతా భిన్నత్వము. భిన్నత్వమే సృష్టి. ఇది అసలు ఎప్పటికీ కలవదు, ఇది ఇలాగే ఉంటుంది అని సామరస్యంగా భావనలో తెలుసుకోవటం జ్ఞానపూర్వకంగా. అప్పుడు గొడవే ఉంది. నా అభిప్రాయం నేను చెప్పా, మీ అభిప్రాయం మీరు చెప్పారు. నాకు నచ్చినవి నేను తిన్నా, మీకు నచ్చినవి మీరు తిన్నారు. ఘర్షణ లేదు. ఘర్షణ ఎక్కడుంది అంటే నాలాగానే నువ్వు ఉండాలి, నేను తిన్నవి నువ్వు తినాలి, నేను కట్టుకున్నవి నువ్వు కట్టుకోవాలి, నేను చెప్పినవి నువ్వు అవుననాలి అని ఒక మనిషి మీద బలవంతపు పెత్తనాలు చేసే ప్రయత్నము, లేదా ఒక మనిషిని బలవంతంగా నమ్మించే ప్రయత్నం, అది మతాలు కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు. అధికారాలు చెలాయించటం, పెత్తనాలు చెలాయించటం, ఇవన్నీ కూడా మూర్ఖత్వపు లక్షణాలు. అసలు అనేకత్వమే సృష్టి ధర్మము, భిన్నత్వమే సృష్టి ధర్మము అనేటువంటి మూల సిద్ధాంతం తెలిసినప్పుడు విషయపరంగా నీది రైట్ అనిపించవచ్చు, కాసేపు నువ్వు మదన పడవచ్చు, ఏమవుతుంది అని కంగారు పడవచ్చు, అబ్బాయి ఇదేంటని నీకు అనిపించవచ్చు, ఎందుకని నీ సత్యం నీకున్నప్పుడు. కానీ వాళ్ళ సత్యం వాళ్ళకున్నప్పుడు ఘర్షణ అక్కడ. వాదిస్తే ఘర్షణ వద్దు కాదు, సత్యాలు ఎవరికి వాళ్ళకి ఉంటాయి అనే భిన్నత్వాన్ని నువ్వు గ్రహించి అంగీకరించినప్పుడు, ఇప్పుడు భిన్నం కాదా, నా శరీరం వేరు, మా అబ్బాయి శరీరం వేరు, మరి భిన్నమేగా. నా మాట వినాలంటే ఎందుకంటే అది ఇంకో శరీరం. నా మాట విని అచ్చు నాలాగే ఉండేటట్టయితే నేను సరిపోతాక ఆ సృష్టిలో ఇంకొకళ్ళు ఎందుకు? అసలు సృష్టి రెండో వాళ్ళని సృష్టించదు. సృష్టిలో అనేకం ఉన్నాయంటేనే సృష్టి అనేకం కనుక. నా భావాలు సత్యమైతే నేను చాలుగా ఈ సృష్టిలో, నేను ఒక్కడిని సరిపోతాను, ఇంక మిగిలిన వాళ్ళు అక్కర్లా. లేదు కనీసం మా అబ్బాయి మా అమ్మాయి అనుకుందాం పోని అంటే అప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కూడా అక్కర్లో, నేను సరిపోతాగా. తల్లిదండ్రులు కూడా ఈ విషయాలను గుర్తించాలి. ఏమని? మా అబ్బాయి మా అమ్మాయి అంటేనే నాకు భిన్నమైన వాళ్ళు, నా పిల్లలంటేనే నాకు భిన్నమైన వాళ్ళు. నాలా ఎందుకు నేను సరిపోతాను అనుకుంటూ దేవుడు అసలు వాళ్ళిద్దరిని రానివాడు భూమి మీదకి. అవసరత లేదు. వచ్చారంటేనే వేరైపోయారని అర్థం, నేను కాదని అర్థం. అందుకే నా కుమార్తె నా కుమారుడు అని చెబుతాం. అంటే నేను కాదు, వేరాళ్ళు, వాళ్ళు వేరు. నా కుమారుడు అంటే నాకు మారుడు, నాకు ఇంకో రూపం, అది ఇంకో మరో రూపం. అది ఈ రూపం వేరు. నా కుమార్తె అన్న అంతే, నాకు మరో రూపం. ఈ రూపంలో ఉన్నాను, ఆ రూపంలో ఉన్నాను. ఉన్నది నేనే, కానీ రెండుగా ఉన్నాను. రెండుగా ఉన్నప్పుడు అన్నీ వేరు వేరే. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, చెయ్యి నాదే, వేళ్ళు నావే. 5 వేళ్ళు చేతిలో కలిసే ఉన్నాయి, కానీ 5 వేళ్ళు ఒకలా ఉండవు, ఒకలా పనిచేయవు. 5 వేళ్ల బలం కూడా ఒకటి కాదు. 5 కలిస్తేనే అటు పనితీరు రకరకాలుగా నడుస్తూ ఉంటుంది. ఈ విభిన్నతే సృష్టి ధర్మము అనే సత్యాన్ని అర్థం చేసుకోకపోతే మనం అసలు ఎప్పుడు ఘర్షణలకు వెళ్తూ ఉంటాం.
ఎవరు నిజమైన జ్ఞాని, ఎవరు నిజంగా మంచిగా జీవించేవాళ్ళు, ఎవరు చక్కగా హాయిగా ఉంటారు, ఇక్కడ మనశ్శాంతిగా ఉంటారంటే విభిన్నత సృష్టి ధర్మము. ఇప్పుడు భౌతిక జీవితంలో ఇంట్లో ఉన్నాం మనం. నేను యజమానిగా ఉన్నాను అనుకోండి, భర్తనే యజమానిగా ఉన్నాను. నా భార్య నేను చెప్పింది వినకుండా ఆవిడ ఇంకోటి చెప్పింది, నాకు నచ్చలేదు, అందులో డౌటే లేదు. నచ్చలేదు ఎందుకంటే కుటుంబంగా బతుకుతున్నప్పుడు నా అభిప్రాయం నాకు సత్యం అనిపిస్తుంది. నచ్చకపోయినా వెంటనే నాకు గుర్తొచ్చింది విభిన్నత సృష్టి ధర్మం. ఆవిడ ఇంకో జీవి, ఇంకొక మనిషి, నాలాంటి ఇంకో మనిషి. నాకు నచ్చలేదు కానీ ఆవిడ అభిప్రాయం ఆవిడకి ఉంటుంది, నా అభిప్రాయం ఆవిడకి ఎందుకు ఉంటుంది, ఆవిడ అభిప్రాయం ఆవిడకు ఉంటుంది అనేది నాకు తెలిసింది అనుకోండి, ఘర్షణ ఎందుకు పడతాను? అలాగే సరే, ఓకే, అయితే నేను నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా, అయిపోయింది, క్లోజ్. అక్కడిగా ఘర్షణ వాతావరణం ఉండదు. ఎందుకంటే సత్యం అది కనుక. సత్యాన్ని అంగీకరించిన ప్రతి చోట ఘర్షణ ఉండదు. ఘర్షణ ఉన్న ప్రతి చోట వాళ్ళు సత్యాన్ని అంగీకరించట్లేదు. అంగీకరించకుండా నాదే నువ్వు నమ్మాలనో, లేదా నీ మీద నేను బెత్తనం చేస్తానో, లేదా నువ్వు నాకు అనుకూలంగా ఉండాలనో ఇలా వ్యవహరిస్తున్నారు. అది ఏ బంధమైనా కావచ్చు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, యజమాని పనివాడు కావచ్చు, ఎక్కడైనా ఏ సంబంధ బాంధవ్యమైనా. ఎందుకంటే మనుషులే మనుషులతో కలిసి జీవిస్తారు మొత్తం బతికినంతకాలం. మతాల్లో అయినా అంతే, దేవుడి దగ్గర అయినా అంతే, మామూలు భౌతిక జీవితమైనా అంతే. మానవ జాతి ఉన్నదంతా ఇలాగే ఉంటుంది. మనుషులందరూ మనుషులతోనే జీవించాలి ఎక్కడైనా. అప్పుడు ఇద్దరు మనుషులు అంటేనే వేరువేరని కదా. వేరువేరంటే వేరువేరు అభిప్రాయాలు. ఒకే విషయాన్ని ఎందుకు ఆమోదిస్తారు? ఒకే రకంగా అసలు ఎందుకు ఉంటారు? సృష్టి విభిన్నత అనే సత్యాన్ని అంగీకరించడమే నిజమైన జ్ఞానం. ఆ మాత్రం తెలీదా అని మనం ప్రశ్నలు వేయటం కాదు. సత్యత, ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చూద్దాం. ప్రపంచం అంతా విభిన్నతలు వెళ్ళిపోద్ది. ఎవరికి ఎప్పటికే ఏకాభిప్రాయం కుదరదు. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి ముందు పుట్టేసిన వాళ్ళు 99 సంవత్సరాలు ముందు పుట్టిన ఒక ఆయన ఇప్పుడు 99వ సంవత్సరంలో ఉంటాడు. ఆయనకి 99 సంవత్సరాల అనుభవం ఉంది. ఏదో మధ్యలో ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో మనవడో మునిమానవుడో వచ్చి కలిస్తే ఆయన తన అభిప్రాయాలు చెప్పి, ఇది జీవితం నిస్సారం, ఏమీ లేదు, పెళ్లి చేసుకోకండి, పెటాకులు చేసుకోకండి, చచ్చి అసలు అమ్మాయిలని తిరగకండి, అబ్బాయిలని తిరగకండి, ఏమీ లేదు, ఇదిగో నేను చావుకు వచ్చాను, మొత్తం జీవితం చూశాను, ఏమీ లేదు, వేస్ట్ అన్నాడు అనుకోండి. అనుకుని ఊరుకుని 99 ఏళ్ళకి అదే చెబుతారు. ఇప్పుడు వాళ్ళు చావు భయంలో ఉన్నారు, ఓపిక కూడా లేదు, కదిలే పరిస్థితి కూడా లేదు, ఇక నిస్సత్తువుకు వచ్చేసారు. అది యవనంలో ఉన్నోడికి ఎందుకు అర్థం అవుద్ది? అసలు ఆ శక్తి బలహీనత అంటే ఏంటి కూడా యవనంలో ఉన్నోడికి తెలియదు. కానీ యవ్వనాన్ని అనుభవించుకుంటూ వృద్ధాప్యంలోకి వచ్చి శక్తి బలహీనతను పొందిన వ్యక్తికి అనుభవం ఉంటుంది. తన బాల్యం ఎలా గడిచింది, తన కౌమారం ఎలా గడిచింది, తన యవ్వనం ఎలా గడిచింది, తన యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఇలా కుటుంబ జీవితం అంతా ఎలా గడిచింది అనే విషయాలు నెమరు వేసుకోగలుగుతాడు తనవే, మళ్ళీ మిగిలిన వాళ్ళే తెలియదు. కానీ సహజంగా మనుషులకి ఇలాగే ఉంటుంది. పరంపరగా వెళ్తే శక్తిహీనత అనేది శరీరపరంగా వృద్ధాప్యానికి ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతే. అంటే ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు అంగీకరించడం ఎప్పటికీ కుదరదు. కానీ అంగీకరించకపోవడం ఘర్షణ కాదు, వ్యతిరేకత కాదు. అంగీకరించొద్దు అనేదాన్ని నేను బలపరచట్లేదు. అంగీకరించరు అనేటువంటి విషయాన్ని అందరం ఆమోదించుకుని సామరస్యపూర్వకంగా జీవించాలంటున్నాయి. దైవ మార్గాలైనా, మత మార్గాలైనా, గురు మార్గాలైనా, జ్ఞాన మార్గాలైనా, ఏ తత్వమైనా ఎవరి నమ్మకాలు వాళ్ళవే. వాళ్ళ మార్గాల్లో ఉంది. మీకు అర్థమైంది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కూడా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని శీర్షికలు చెప్పుకుంటున్నాం. కొంతమందికి అర్థమైన వాళ్ళు వింటారు, అందరూ ఎందుకు వింటారు? అది అర్థమైన వాళ్ళు అది వింటారు, అది నచ్చిన వాళ్ళు అది వింటారు. నచ్చని వాళ్ళందరూ నాకు శత్రువులు కాదే. ఇప్పుడు నచ్చి వినేవాళ్ళందరూ నాకు మిత్రులు కాదు. నచ్చి వినేవాళ్ళ కామెంట్లు పెట్టేవాళ్ళు నాకు మిత్రులు కాదు, వినని వాళ్ళంతా నాకు శత్రువులు కాదు. ఇది సృష్టి సత్యం. అయితే నచ్చి వినేవాళ్ళు ఇది ముందుకు సాగటానికి అనువుగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, కామెంట్లు పెడుతున్నప్పుడు నేను మళ్ళీ దీన్ని ముందుకు నడపడానికి నాకు అనుకూలంగా ఉందంతే. ఆ అనుకూలత కోసం
నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే కామెంట్లు పెట్టిన వాళ్ళ ప్రశ్నలకి మళ్ళీ సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తూ నేను పెట్టుకున్న ఈ కార్యం ముందుకు నడుస్తుంది అంతే. లేదు ఎవరు అడగలేదు, ప్రశ్నలు అడగకపోయినా నేను చెప్పగలను, నాకు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ వెళ్తాను. కానీ ప్రశ్నలు అడిగిన వాటికి చెబితే, ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సందేహం తీరితే అడుగులు దాటి ముందుకు వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అంటే ఏంటి, ఇలా కూడా ఆలోచించవచ్చు అని చెబుతున్నాం అంతే, అది సమాధానం కాదు. ఒక ప్రశ్న వేశారు అంటే వాళ్ళకు ఒక ఏదో ఆలోచన విధానంలో ఒక అనుమానం కలిగింది, ఇదిగో ఇలా ఆలోచించవచ్చు, ఇలా ఆలోచిస్తే ఈ అనుమానాలు తీరొచ్చు. మీకు తీరతే లేదో నాకు తెలియదు, నాకు తీరిని. అందుకని అద్వైతం అన్నా లేదా మోక్షం అన్నా లేదా ఏదైనా ఒక సమానత్వం అన్నా, సమానత్వం అంటే అర్థం ఏంటి అంటే మొత్తం విభిన్నత ఉన్నదని అంగీకరించడమే సమానత్వం. సృష్టి అంతా విభిన్నతే ఉన్నది, వేరువేరుగానే ఉన్నది, ఏ ఇద్దరికి అసలు ఒకలా ఉండదు అనే విషయాన్ని అంగీకరించి అందరూ నాలాంటి వాళ్ళు, నాకు ఎలా అనిపించిందో అందరికీ అలాగే అనిపిస్తుంది, అన్నిటికీ అలాగే అనిపిస్తుంది. కాబట్టి దేనిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా, దేని మీద అధికారాలు పెత్తనాలు చలాయించకుండా, ఈ సృష్టిని నేను ఎంత వాడుకుంటున్నానో, ఎలా వాడుకుంటున్నానో దాన్ని నొప్పించకుండా వాడుకుంటూ, నేను తిరిగి దానికి ఎంత ఇవ్వగలనో నేను ఇవ్వగలిగినంత ఇస్తూ, అంతే ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ సరిసమానంగా పెట్టుకుంటూ, అది కూడా బాధ లేకుండా చేస్తూ, వీలైతే కొంచెం ఎక్కువే ఇస్తూ, ఎందుకంటే ఎంత వాళ్ళో తెలియదు కదా, దాన్ని మంచి అన్నారు, దాన్ని త్యాగం అన్నారు అంతే. అలా ఇవ్వటం వల్ల ఎప్పుడు గొడవ రాదు. ఎదుటి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చామనుకో నష్టమే ఉంది అందులో. ఇప్పుడు ఒక మతం వాళ్ళు మనం తిడుతున్నారు అనుకోండి, అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడతా ఉంటారు, ఏదో నెగిటివ్ కామెంట్లు పెడతా ఉంటారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి తిరిగి వాళ్ళని తిడితే నాకేం వస్తుంది? వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టు, నన్ను తిట్టు, నీకు కూడా నమస్కారం. ఎందుకని అర్థం కాదు, ఎవరితో వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు వచ్చిన విధానం, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు, వాళ్ళు నమ్మిన దేవుళ్ళు, వాళ్ళు నమ్మిన దేవతలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నమ్మకాలు నేను చెప్పేవాటికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వ్యతిరేక కామెంట్ పెట్టాడు, నీ తప్పని. నా విధానం, నా పద్ధతులు, నా నమ్మకాలు ఎలా ఉన్నాయి కనుక నేను చెప్పాను. కానీ ఇక్కడ నేను నమ్మించాలని ప్రయత్నించినా ఘర్షణ పడినా నా తప్పే, నాకు అసలు ఏం అర్థం కాలేదని అర్థం. అందుకని సమానత్వము అంటే ఏంటి అంటే విరుద్ధతని, వైరుధ్యాన్ని, విభిన్నతని ఒప్పుకోవటమే సమానత్వం. సంపూర్ణంగా అంతరంగంలో పూర్ణ స్థితిలో ఒప్పుకున్నా, అప్పుడు నేను ఎవరితోనూ ఘర్షణ పడినా. నాకు ఒక ఆలోచన వచ్చినా, మీకు ఒక ఆలోచన వచ్చినా, నాకొకటి అనిపించినా, మీకు ఇంకోటి అనిపించినా, నాది నేను ఎలా అంగీకరిస్తానో మీరు కూడా అలాగే అంగీకరిస్తాను. అది సమానత అంటే. విరుద్ధతని అంగీకరించటమే, వైరుధ్యాన్ని అంగీకరించటమే, విభిన్నతని అంగీకరించటమే సమానత్వం. మిమ్మల్ని అందరినీ మీ జోలికి నేను రాకుండా మీ అన్నింటినీ అంగీకరించాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, పెత్తనాలు చేయను. మీ వల్ల నేను కూడా బాధ తీసుకోను. నాకు విరుద్ధంగా ఎందుకు చెప్పారు, వాళ్ళు ఇంకోటి చెబుతారు ఏంటి అనేది కూడా తీసుకొని, విరుద్ధతే సృష్టి ధర్మము, విభిన్నతే సృష్టి ధర్మము. ఇంకో అద్భుతమైన సృష్టిలో నిరంతర మార్పే సృష్టి ధర్మము. అసలు నిరంతరం మారిపోతూ ఉంటుంది సృష్టి. ఇప్పుడు మన శరీరం ఉంది, నిరంతరం మారిపోతుంది చూడండి. అలాగే సృష్టిలో అన్ని మొక్కలు ఉన్నాయి, నిరంతరం ఎదుగుతూ ఉంటాయి, జంతువులు ఉన్నాయి, నిరంతరం పెరుగుతూ ఉంటాయి, వాతావరణ పరిస్థితులు నిరంతరం మారిపోతూ ఉంటాయి, భౌగోళిక వాతావరణ పరిస్థితులు చూడండి అన్ని మారిపోతాయి. ఇప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు క్షణక్షణము మారిపోతానే ఉన్నాడు. రాత్రిపూట చీకట్లో మనకు తెలియట్లేదు అంతే, చీకటి కూడా గాఢతను పొందుతూ వస్తూ ఉంటుంది. అది కూడా సూర్యుడిని బట్టి ఏర్పడిందేగా, మళ్ళీ సూర్యోదయానికి వస్తూ ఉంటుంది. అలా నిరంతర మార్పు మొత్తం విశ్వం అంతా జరుగుతుంది, మనిషిలోనూ జరుగుతుంది. నిరంతర మార్పు జరిగే దానిలో శాశ్వత ప్రాతిపదికని ఇది ఇలాగే అనేటువంటిది ఎలా అర్థమవుతుంది అసలు మనుషులకి? ఒక చోట స్టక్ అయిపోయినట్టు ఎలా అయిపోతారు? ఇప్పుడు సినిమాల్లో చూడండి, ఇలా అలలు ఎగిసి, సముద్రపు అలలు ఎగిసి అలా ఉండిపోయినట్టు ఫ్రీజ్ చేసి చూపిస్తారు. అలా ఆగిపోయినట్టు ఇక్కడ ఏ క్షణం ఆగదు. జననాలు జరగచ్చుగాక, మరణాలు జరగచ్చుగాక, పెద్ద పెద్ద ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు జరగచ్చుగాక, విషాదకర సంఘటనలు జరగచ్చుగాక, సుఖకర సంఘటనలు జరగచ్చుగాక, కాలం ఆగదు. కాలం ఆగదండి ఏంటి? నిరంతర మార్పుకు లోనై ప్రపంచం, విశ్వం సాగిపోతానే ఉంది. దాని లోపల జరుగుతున్న చిన్న చిన్న విషయాలు.
ఇది గ్రహణము అంటే గ్రహించటం, జ్ఞానం అంటే ఇది. జ్ఞానములో ఈ భిన్నత్వాన్ని అంగీకరించటమే ఏకత్వము. భిన్నత్వములో ఏకత్వము దైవత్వం అంటే భిన్నత్వాన్ని అంగీకరించటమే ఆ ఏకత్వం. ఇది భిన్నంగానే ఉంటుందని ఏకభావంలో ఉన్నాను. ఇంకా మీరు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నాకేం లేదు. 1,00,000 మంది 1,00,000 రకాలు చెప్పారు, ఓకే అవును, వాళ్ళ అభిప్రాయం లేదు. 1,00,000 మంది అభిప్రాయం లేదు, నా అభిప్రాయం ఇంకోటి 1,00,001. 1,00,000 మంది 1,00,000 అభిప్రాయాలు చెప్పారు, ఓకే, నాది 1,01. 850 కోట్ల మంది 850 కోట్ల అభిప్రాయాలు చెప్పారు, ఓకే, అందులో నాది 1. ఎందుకని అభిప్రాయాలు చెబుతారు. 850 కోట్ల మంది విడివిడిగా ఉన్నారు, వేరువేరు నోర్లు ఉన్నాయి, వేరువేరు మెదళ్ళు ఉన్నాయి, వేరువేరు అవయవాలు ఉన్నాయి, వేరువేరు శరీరాలు ఉన్నాయి. అప్పుడు వేరువేరు అభిప్రాయాలే కదా చెబుతారు. నేను తింటే ఎవరికి కడుపు నిండినప్పుడు, ఎవరు తిన్నా నాకు కడుపు నిండినప్పుడు ఇంకా అన్ని వేరువేరే. ఈ వేరుని అంగీకరించడం ఏకత్వం. అందుకని మతవాదులైనా, దైవవాదులైనా, గురు మార్గంలో సాగేవాళ్ళైనా, జ్ఞాన మార్గంలో సాగేవాళ్ళైనా, అంటే గ్రంథాలు పట్టు జ్ఞాన గ్రంథాలు పట్టుకు తిరిగేవాళ్ళైనా, ఏదైనా దైవీపరమైన ఏ విధానాల్లో సాగేవాళ్ళైనా, భౌతికవాదులైనా, నాస్తికులైనా, ఆస్తికులైనా విభిన్నతను అంగీకరించిన చోట ఘర్షణ ఉండదు. విభిన్నతను అంగీకరించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే ఏంటి? ఉన్న సత్యాన్ని ఉన్నట్టు అంగీకరించాను. విభిన్నత సృష్టి ధర్మము. అసలు సృష్టి కూడా నిరంతరం మారిపోతూ ఉంటుంది, ఒకలా ఉండదు. అందుకే మరణానికి వెళ్ళిపోతాం మనం. పుట్టుక నుంచి మరణం వరకు క్షణక్షణం మారిపోతుంది. అది మరణంతో మరణించిన వాడికి ముగుస్తుంది. మళ్ళీ ఉన్నోళ్ళకి కాదు, సృష్టి అలాగే ఉంటుంది. ఎప్పుడు పుట్టుకలు ఉంటాయి, ఎప్పుడు మరణాలు ఉంటాయి. ఈ సత్యాన్ని గ్రహించి నువ్వు ఎప్పటికప్పుడు అంగీకరిస్తూ వెళ్ళిపో. బంధం అంటే ఏంటో తెలుసా? బంధించుకుంటాం. అంటే నా కొడుక్కి నన్ను బంధించుకున్నాను, ఇలా కాదు అలా చెయ్యని చెప్పాను, కాదు నేను ఇలా చేస్తానన్నాడు, లేదు నువ్వు ఇలా చెయ్యని చెప్పాను. బంధించుకోవటం వల్ల ఏమైందంటే అలా చేయటం వల్ల నా కొడుకు నష్టపోతాడేమో, దెబ్బతింటాడేమో, బాధపడతాడేమో, ఇబ్బంది పడతాడేమో భయం వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే రక్షణ ఉంటుందేమో అనేది నా అభిప్రాయం, అంతే. అలా మన కొన్ని విషయాల్లో అహంకారం వస్తుంది. భార్యాభర్తలు ఏ విషయం లేదు, తల్లి పిల్లలు అంటే ఏంటి? నేను రెండు అంటే ఇప్పుడు నేను వేరు, నా భార్య వేరు. కానీ నా భార్యను నాతో బంధించేసుకున్న ఒక తాడేసుకొని, పాశము, బంధము అనే పాశము, బంధం అనే తాడుతో నా భార్యను నాకు కట్టేసుకొని, 2 శరీరాలు, ఇవి వేరువేరు శరీరాలు, వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు జీవితాలు, కానీ నాకు కట్టేసుకున్నా నేను. బంధం అంటే అది. కట్టేసుకొని మొత్తం నువ్వు నాలాగానే ఉండాలంటున్నా. ఎందుకని కట్టేసుకున్నాగా? ఇప్పుడు మన శరీరానికి వేసి ఇంకొక శరీరాన్ని కట్టేయండి, పూర్తి టైట్గా కట్టేయండి. బంధం ఇప్పుడు కట్టేసుకున్నా. ఇప్పుడు నేను నడిస్తే నువ్వు నడు, ఎందుకని నేను ఇటు నడిస్తే నువ్వు కూడా ఇటు నడిస్తేనే, సహకరిస్తేనే కుదురుతుంది. కట్టేసుకున్నాం ఇద్దరం, లేకపోతే ఇది నడక కుదరదు. బంధము అంటే అది. అందుకని నాలా నడువు, నాలా కూర్చో, నాలా తిను, నాలా ఆలోచించు, అన్ని నాలో చేయమంటాం. ఆ నాలా చేయమంటమే బంధము అని. అసలు ఎవరైనా మీరు నిజంగా ట్రై చేసి ఒక మనిషిని మనతో కట్టేసుకున్నాం అనుకోండి, అసలు జీవించడం కుదురుద్దా? తాడుతో కట్టేద్దాం. ఒక మనిషిని మన శరీరానికి వేసుకొని, మన భార్యనో, మన కొడుకునో, మన కూతురునో, ఏ బంధం అయితే ఆ బంధం మనకు కట్టేసుకుందాం. పోనీ బాగా ప్రేమ ఉంది, కట్టేసుకుందాం. అసలు మనకైనా జీవించడం కుదురుద్దా? వాళ్ళకైనా జీవించడం కుదురుద్దా? ఇద్దరికి తాళతో కట్టేసుకుంటే అటు జీవిస్తారు అసలు. సేమ్ ప్రేమ అనే బంధాలు, ఈ బంధాలతో ఎక్కడెక్కడ కట్టేసుకుంటున్నావు అది మోహము అనే బంధము అని చెప్పింది శాస్త్రం. అందుకని జీవితాలు కుదరట్లా. నువ్వు తాడుతో కట్టేసుకోలేదు, కానీ తాడుతో కట్టేసుకున్నట్టు ప్రవర్తిస్తున్నావు మోహం అనే బంధంతో. కొడుకుని నాలాగే ఉండమంటావు, నేను చెప్పినట్టే ఉండమంటావు, నేను చెప్పింది చేయమంటావు, నేను చెప్పింది వినమంటావు, కొడుకో, కూతురో, భార్యో, భర్తో, ఎవరైనా సరే. అప్పుడు వాళ్ళకి అసలు నువ్వు చెప్పినట్టు నీతో తాడుతో కట్టేసుకుంటే జీవించడమే కుదరదు కదా, ఎలా కుదురుతుంది? అందుకని ఘర్షణ వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, కోపం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇక నానా చిత్రాలు జరిగిపోతాయి. ఇప్పుడు ఇదిగో ఈ బంధాలతో పడుతున్నారయ్యా బాధలో, ఈ బంధాల వల్లనే మీకు దుఃఖం వస్తుంది, దాన్ని మోహము అంటారు అని చెప్పారు ఆధ్యాత్మికలో. మోహ బంధాలే.
అదే సత్యానికి వచ్చేసాం. కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. నేను ఒకటి చెప్పి ఆవిడ ఇంకోటి చెప్పింది. ఓకే, ఏముంది అందులో? విషయం తినమని అయితే చెప్పదుగా. ఇప్పుడు కుటుంబంలో ఎవరన్నా తెచ్చి ఇప్పుడు అన్నం తిన్నాం రండి అన్నారు అనుకోండి, ఆహార పదార్థాలు పెడతారు, ఏమైనా తినేయే పెడతారుగా. లాజికల్గా ఆలోచిస్తే ఏం చేస్తారు? ఎవరైనా తినేయే పెడతారు. ఇక్కడే కదా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. ఓ పెళ్లికి పిలిచారు, భోజనానికి రమ్మన్నారు, వెళ్ళాం, తినేయే పెడతారు. బట్టలు కట్టుకునే ఉంటాయి. ఏదైనా అనుభవిస్తున్నప్పుడు పక్క వాళ్ళు మనకు చెప్పారనుకోండి, అవి అనుభవింపదగినవే ఉంటాయి. ఎందుకని అంగీకరించలేకపోతున్నాం అంటే, నావే నిజమని నేను భావించుకుంటున్నా, నాకు నచ్చినట్టే జరగాలని నేను భావించుకుంటున్నా. వీళ్ళందరినీ మళ్ళీ బంధంగా పెట్టుకున్నా, నాతో కట్టేసుకున్న మోహబంధము. నేను అనుకున్నట్టు వీరు జీవించకపోతే మోహబంధం పెట్టేసుకొని నేను దుఃఖపడిపోయి, నేను బాధపడిపోయి, నేను భయపడిపోయి, నేను కష్టపడిపోయి, నేను ఇబ్బంది పడిపోయి, అందరూ అలాగే అవుతున్నారు. అది మోహము. కానీ అక్కడ మోహ జయం ఏంటి? మోహం లేకుండా జీవించడం అంటే ఏంటంటే విరుద్ధతే సృష్టి ధర్మం. ఆమె రెండవ ఆవిడిగా లేకపోతే అసలు నాకు భార్యగా ఎందుకు వస్తుంది? నాలాంటి మగవాడిని కూడా నేను పెళ్లి చేసుకోను అసలు. ఆమె రెండవ ఆవిడగా, ఆవిడ శరీరం వేరు, శరీర ఆకృతి వేరు, శరీర అవయవం వేరు ఉంటేనే భార్యగా వచ్చి నన్ను సుఖపెడుతుంది, భర్తగా వచ్చి నన్ను సుఖపెడతాడు. వేరు శరీరం ఉండాలి అక్కడ. వేరు శరీరం ఉంటేనే నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నాకు ఒక కుమార్తె ఉందని నేను చెప్పుకుంటాను. వేరు శరీరం ఉంటేనే నాకు అమ్మ ఉంది, మాకు నాన్న ఉన్నాడు, మాకు అన్నయ్య ఉన్నాడు, మాకు తమ్ముడు ఉన్నాడని చెప్పుకుంటాను. వేరు శరీరం ఉన్నప్పుడు అన్ని వేరులేగా అన్న సత్యాన్ని గ్రహించగలిగితే అజ్ఞానం అనే మోహబంధము నశించిపోద్ది. అప్పుడు చెప్పుతో ఏం చేస్తామండి? మీరు చెప్పమా, మాట్లాడుకోమా, ఒకరితో ఒకరు సంభాషణలు ఉండవా? ఇక అందరూ మౌన బతికేనా, సైకిల్ చేసుకోవటమేనా? ఎవరేం చెబితే దుమ్ము కొట్టి రోబోట్టులాగా ఉంటాం కాదు, అద్భుతంగా జీవిస్తాం. అందరం చెబుతాం. నా అభిప్రాయం నేను చెబుతాను, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెబుతారు. అందరం కలిసిమెలిసి బతుకుతాం. ఒకళ్ళ అభిప్రాయంలో ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉంటాం అంతే. వేరు వేరని తెలిసినాక అభిప్రాయ గౌరవం ఇంట్లో వాళ్ళు అయినంతే, ఎవరితో అయినా అంతే. ఇప్పుడు నా భార్య ఇంకోటి చెప్పింది, ఓకే అలాగే, ఆహార పదార్థాలే కదా తినేది. నేను మినపట్టన్నా పెసరెట్టు అంది, ఓకే పెసరెట్లే, ఏమైంది అందులో? నేను ఉప్మా అన్నాను, చపాతి అంది, ఓకే చపాతి కూడా తినేదేగా, ఓకే. జ్ఞానం ఇది, నో ప్రాబ్లం, అది జ్ఞానం. అలా కొడుకో కూతురో మనం ఒకటి అన్నా వాళ్ళు ఇంకోటి అన్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన, అంటే మా అమ్మాయితో పాటు చదువుకుంటూ ఉండేటువంటి ఒక పాప, బీటెక్ ఇంజనీరింగ్ టైంలో ఇది, మా అమ్మాయితో పాటు సేమ్ కోర్సులు జాయిన్ అయింది. స్టార్టింగ్ జాయిన్ అయినాక 15 రోజుల వరకు కోర్సులు మార్చుకునే అవకాశం కూడా ఇస్తారంట కాలేజీలో. సరే, ఈ పాప ఏదో మా అమ్మాయి చేరిన కోర్సులోనే జాయిన్ అయింది. అది మొట్టమొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ నుంచి బీటెక్లో జాయిన్ అయ్యారు. రోజు బస్సులో వెళ్ళి వస్తున్నారు. ఒకరోజు ఒక పాప తండ్రి వచ్చి, అమ్మ మా అమ్మాయి రాలేదు, ఇంటికి రాలేదు, మీకు కనపడిందా అని అడిగాడు. మీతో పాటు బస్సులో వచ్చింది అని. అదేంటి అంకుల్ వచ్చింది, నిన్న కనపడింది, వాళ్ళు కనపడలేదు, సెలవు పెట్టిందేమో అనుకున్నాను. ఒకే బస్సులోకి కలిసి వెళ్తాను. మళ్ళీ మరుసటి రోజు వచ్చి అడిగాడు, మళ్ళీ 3వ రోజు వచ్చి అడిగాడు. 3 రోజుల నుంచి ఆమె కనపట్టలేదు అసలు. సరే ఏం జరిగింది ఏంటంటే, ఇంకా 4వ రోజు 5వ రోజు ఒక చోట కాలువలో శవంగా దొరికింది ఆమె. మా ఊర్లోని కాలువలు బ్రిడ్జిలు ఉంటాయి, అక్కడ శవంగా దొరికింది. చిన్నపిల్ల, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్ల. మా అమ్మాయితో పాటు మా అమ్మాయి పక్కన వెనక బెంచీలో కూర్చున్న పిల్ల. మొత్తం అందరికీ తెలుసు. ఇంతకీ ఏం జరిగింది స్టోరీ అంటే, ఆ అమ్మాయి తనకి ఇష్టం వచ్చిన గ్రూపులో జాయిన్ అయిపోయింది. మొదటి నుంచి తండ్రి ఆ గ్రూప్ వద్దంటున్నాడు, ఆయన ఇంకో గ్రూపులో జాయిన్ అవ్వమంటున్నాడు. ఆయన మంచిగా చెప్పుంటాడు, ఆ గ్రూపులో జాయిన్ అయితే ఏదో ఆయనకి ఉద్దేశాలు ఉన్నాయి. మా అమ్మాయి ఈ గ్రూప్ చదువుకుంటే ఇలా చదువుకుంటే. కొంతమంది బాగా బలవంత పెడతారు పిల్లల్ని. అధికారం ఉండి తెలియక పాపం, అంటే తెలియక ఇదంతా తెలిసి కావాలని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే జ్ఞానం లేని తనం అంటారు దాన్ని. వాళ్ళు పూర్తిగా విరోధులు కాదు, కానీ జ్ఞానం వికాసం లేదు. అదే ప్రాబ్లం వచ్చింది మనుషులతో. ఆయన తెలియక ఇదే గ్రూప్ అని మొదటి నుంచి పట్టుపడుతున్నాడు. ఇది చదివే అమ్మాయి, నేను ఆ గ్రూప్ చదవను, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చిన గ్రూప్ నేను చదువుకుంటానంటుంది ఈ పాప.
మొత్తానికి 15 రోజుల్లో గ్రూపులు మార్చుకునే అవకాశం ఉంది. తండ్రి ఒత్తిడి చేస్తున్నాడు, నువ్వు ఆ గ్రూప్ వద్దు, ఈ గ్రూప్లోకి వచ్చాయని. ఆ పాప నేను రానంటుంది. ఒక సందర్భంలో అది ఇంట్లో గొడవ అయింది. ఒకరోజు కాలేజీకి బయలుదేరే ముందు తండ్రితో గొడవ అయింది. అంటే తండ్రి ఈ పాప ఏం గొడవ చేయలే, తండ్రి గట్టిగా కేకలేసి తిట్టి అరిసి ఇంట్లో ఘర్షణ వాతావరణం అయింది. తండ్రి కోపంగా వెళ్ళిపోయాడు. నాయన చదవలేను నాన్న, నాకు ఇది ఇష్టం నాన్న, నేను చదువుతాను నాన్న అని చెబుతుంది పాప మా పాప. అంతకంటే ఘర్షణ ఏం లేదు. కానీ తండ్రి కోపగించుకొని వెళ్ళిపోయాడు. ఆ పాపకి ఇంకో చెల్లి ఉంది, వాళ్ళ తల్లి ఉంది. అతను వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు తండ్రి. వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు కాలేజీ సెలవు అనుకుంటా బహుశా, ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకంటే కాలేజీ బస్సు కూడా రోజు ఆ తండ్రి పాపను స్కూటర్ మీద తీసుకొచ్చి దింపి మోటార్ సైకిల్ మీద ఏదో బస్సు ఎక్కించి బస్సు వెళ్ళే వరకు నుంచొని మళ్ళీ బస్సు వచ్చేటప్పటికి ఆ స్టాప్ గాడికి ముందే వచ్చేసి అక్కడ నుంచొని కూతుర్ని ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తాడు. చాలా ప్రేమగా ఉంటున్నారు. ఆ కోర్సు విషయంలో అభిప్రాయ భేదం. ఈ ఘర్షణ జరిగిన రోజు బహుశా కాలేజీకి ఆ రోజు హాలిడే అనుకుంటా. ఇంట్లోనే ఉంది పాప. తండ్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఇంట్లో తల్లిను చెల్లి ఈ పాపని కొంచెం, ఎందుకంటే అంత అలా వాదిస్తాను, మనం కూడా ఇళ్లలో కొంచెం గట్టిగా మాట్లాడతాంగా, అంత కష్టపడుతున్నాడు ఆయన, అంత సంపాదించి తీసుకొస్తున్నాడు, మన కోసమే పగలు రాత్రి కష్టపడుతున్నాడు, ఇవన్నీ చెప్పారు అమ్మాయికి. చెల్లెలు కూడా అలాగే చెప్పింది, పోయి నాన్న చెప్పిన గ్రూప్లోనే చేరొచ్చు కదా అని. అంటే సహజంగా మనం ఇటువంటి అడ్వైజులు ఇస్తానే ఉంటాం. తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాల్సిన విషయమే, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది పిల్లలు కూడా తెలుసుకోవాలి. తొందరపడి జీవితాలు నాశనం చేసుకోకూడదు. అభిప్రాయ భేదాలు ఉంటే పాపం ప్రేమిస్తారు, ఆ ప్రేమని కరెక్ట్గా చెప్పడం రాదు, వాళ్ళకి బలవంతంగా రుద్దుతున్నట్టు జీవిస్తారు. ఎక్కువ మంది మనుషులందరూ ఇలాగే జీవిస్తారు, వాళ్ళ ప్రేమని బలవంతంగా రుద్దుతూ ఉంటారు పక్క మనుషుల మీద. ప్రేమ అది నాకు నచ్చినట్టు ఉంటేనే వాళ్ళు బాగుంటారని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు స్వతంత్రత ఉంటుంది అనే భావాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే వీళ్ళకి భయం. అది నాకు నచ్చినట్టయితే వీళ్ళకి భయంగా ఉండదు. వీళ్ళ మానసిక భయాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. అది ఆ పాపకు పాపం ఇలా చెప్పేటప్పటికి తండ్రి మాట వినొచ్చు కదా అని అటు తండ్రి ఏమో కేకలేసి వెళ్ళిపోయాడు, ఇటు తల్లి ఏమో ఆమె కూడా ఇంట్లో కొంచెం గట్టిగా చెబుతుంది. ఆఖరికి చెల్లి కూడా అదేంటి అమ్మా నాన్న అని ఆ చెల్లి కూడా క్లాస్ పీకింది. మొత్తంగా ఈ అమ్మాయి మనసు ఒక తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను చదవలేను, నేను ఇదే చదువుకోగలను, నాకు ఇది ఇష్టం అని. ఇంతకీ ఈ అమ్మాయి తీసుకుంది మంచి కోర్సు, వాళ్ళ నాన్న చేరమంటుంది ఇంకా తక్కువ కోర్సు. ఈ అమ్మాయి మంచి కోర్సు ఎందుకుంది, అసలు చక్కటి కోర్సులు జాయిన్ అయింది. ఈ భావంతో ఆ పాపకి పాపం ఎవరికైనా తీవ్రమైన ఆలోచనలు ఒత్తిడి కలిగిపోయినప్పుడు అందరూ ఒకసారి పక్కకు నెట్టేసినట్టు మాట్లాడినప్పుడు కుటుంబంలో విచక్షణ పోద్ది మనిషికి. ఇప్పుడు తనకు అన్ని సమకూర్చి, తనకు డబ్బులు సమకూర్చి, తన ఆలనా పాలన చూసే తల్లిదండ్రులు, తనతో గడిపేది తన అక్క చెల్లెళ్ళు, అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే వ్యతిరేకతలో అదే తల్లిదండ్రులు పెట్టి ఆనందినాలి, అక్కడే ఉండాలి, మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి, రేపు ఇదే ఘర్షణ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు వచ్చింది. తనకు స్వతంత్రత లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి చదివించాలి, తన కాళ్ళ మీద తను నిలబడి ఏదో ఉద్యోగం ఇచ్చే వరకు. ఇలా అనేక ఆలోచనలు గజిబిజి అయిపోతుంది మనిషి మైండ్. ఆ పిల్ల వెళ్ళిపోయి తల్లితో మా స్నేహితురాలు ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఆటోకి డబ్బులు ఇమ్మని ఓ 10 రూపాయలు అంత అడిగి తీసుకొని అక్కడ నుంచి ఆటో ఎక్కెళ్ళి, మా ఊళ్ళో ఒక కాలువ, పెద్ద కాలువ వెళ్తా ఉంటుంది, బోట్లు కూడా వెళ్తాయి, ఏదంతా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఊళ్ళో బ్రిడ్జిలు ఉంటాయి, ఒక బ్రిడ్జి నుంచే కాలువలోకి దూకేసింది, చచ్చిపోయింది. ఆ తండ్రి పడిన బాధన నరక బాధ. కూతురు చచ్చిపోయినా కూడా నా కూతుర్ని నేనే చంపుకున్నాను అని ఒక పిచ్చోళ్ళ రోజు బస్సు దగ్గరికి వచ్చి చెబుతాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, అమ్మ నా కూతుర్ని నేనే చంపుకున్నానని బస్సు దగ్గరికి వచ్చి ఏడ్చేవాడు. నిజంగా రావక్కర్లా, కూతురు లేదుగా ఇప్పుడు. అందరికీ నేనే చంపుకున్నాను, నా కూతురు నేనే చంపుకున్నానని చెబుతా ఏడుస్తూ తిరుగుతున్నాడు అతను. వర్ణనాతీతమైన బాధ తల్లిదండ్రులది. కానీ ఎన్నిసార్లు చెప్పినా చచ్చే వరకు ఊరుకోలేదు. ఇదే మతాలు గొడవలు పడే విధానం, ఇదే దైవీ విధానాల్లో గొడవలు పడే విధానం, ఇదే కుటుంబాల్లో భౌతిక విషయాల్లో గొడవలు పడే విధానం, ఇదే ఎక్కడైనా ఘర్షణలు ఇవే. కానీ మతపరమైన ఘర్షణలు వచ్చినప్పుడు కొట్టుకు చేస్తారు, ఆ నీళ్ళు ఇన్నాళ్ళు చంపుకుంటారు అంటే ఇంకా తీవ్రమైన స్థాయికి వెళ్తే, లేదా తిట్టుకు చేస్తారు. ఇళ్లలో అయితే ఇది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు.
భర్తల వలన చనిపోయిన భార్యలు ఉన్నారు, భార్యల వలన చనిపోయిన భర్తలు ఉన్నారు, తల్లిదండ్రుల వలన చనిపోయిన పిల్లలు ఉన్నారు, పిల్లల వలన చనిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. ఏంటి, ఎవరికి వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని ఆమె భరించలేక, వాళ్ళని వదులుకోలేక, వాళ్ళని పట్టుకోలేక. కాదు నాయన, బంధం వద్దు, మోహం అనే బంధం వద్దు. ఎందుకని? అది తప్పు, మోహమే తప్పు. విభిన్నత సృష్టి లక్షణం అంగీకరించు. నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటే ఎలా కుదురుతుంది? విభిన్నత సృష్టి ధర్మం. చెడిపోతున్నారు, బాగుపడుతున్నారు, 1,00,000 మాటలు చెప్పొద్దు. నీకు నచ్చినట్టు ఉండడం అయితే కుదరదు. ఒకవేళ చెడ్డ అలవాట్లు వ్యసనాలు చేసుకుంటున్నారు, జాగ్రత్తగా చెప్పు. అయ్యా, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి, మీ జీవితాలు పాడైపోతాయి. అది చెప్పడం తప్పులేదు, కానీ చెప్పినా వదిలే. ఇంకా పాసం బంధం చుట్టుకొని నువ్వు చచ్చిపోవాక, ఇప్పుడు ఆ వ్యసనం అలవాటు చేసుకునేవాడు కంటే ముందు నువ్వు చచ్చిపోతున్నావు. అమ్మో, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోద్దు, నా భార్య ఏమైపోద్దు, నా భర్త ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారు, ఇలా వీళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళకంటే ముందు ఏమైపోతారు అనుకుని ఎవరు ఎవరు కాలంలో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, తర్వాత జీవితాలు మార్చుకొని వెళ్ళిపోతారు. అసలు భూమి మీద పొరపాటు చేయనోడు, తప్పు చేయనోడు ఎవడుంటాడండి? నేర్చుకుంటారండి. విభిన్నత సృష్టి ధర్మం. అసలు నేను పొరపాట్లు, తప్పుల గురించి కూడా మాట్లాడట్లేదు. ఆ విభిన్నతను అంగీకరించినప్పుడు ఇలాంటి గొడవలు జరగవు. అసలు మీకు ప్రపంచంలో కనపడుతున్నటువంటి దైవీపరమైన మత గొడవలు కానీ, సమూహాల గొడవలు కానీ, దైవ గొడవలు కానీ, ఎక్కడైనా సరే ఘర్షణ అనేది కుటుంబంలో కానీ, బయట కానీ, మతంలో కానీ ఎక్కడొచ్చినా నువ్వు ఒక సత్యాన్ని అంగీకరించడం లేదు. ఏంటంటే విభిన్నత సృష్టి ధర్మం అని ఎదుటి వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వట్లేదు. ఎదుటి వాళ్ళని వాళ్ళుగా నువ్వు బ్రతకనివ్వట్లేదు. అది మతం కానీ, అది దేవుడు కానీ, అది సమూహం కానీ, అది గురువు కానీ, అది తండ్రి కానీ, తల్లి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, ఎవరిని ఎలా ఉన్నారో అలా ఉన్నాయి. దాన్ని కెలికి కంపు చేసేకు. అది అర్థమైనప్పుడు సృష్టి చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోద్ది. మళ్ళీ చదువుతున్న సృష్టిలో ఏకత్వము, సమానత్వము అనే పదాలు ఉన్నాయే, లేదా అద్వైతము అంటే, అద్వైతం అంటే రెండవది లేదు, ఉన్నదంతా ఒకటే. ఏంటది? సృష్టి అంతా ఇలాగే ఉంటుందన్న భావన. అందరూ నాలాంటి వాళ్లే, అద్వైత భావన. ఇంకా 1,00,000 ఆలోచనలు చేయకు. అందరూ నాలాంటి వాళ్ళు ఏంటి, నాకు ఎలా అభిప్రాయాలు అంటే, వాళ్ళకి నాకెలా ఆకలో, వాళ్ళకలా నాకెలా నిద్ర, వాళ్ళకలా నాకెలా మలమూత్ర విసర్జనలు, వాళ్ళకలా నాకెలా అహంకారమో, వాళ్ళకలా అన్ని నాలా ఉన్నప్పుడు గొడవ ఎందుకు? నాకున్నాయి, వాళ్ళకున్నాయి కదా. వాళ్ళు ఉంటారు, నాలా నేను ఉంటాను, అంతే ఏకత్వం. సమానత్వం అంటే భిన్నత్వాన్ని ఒప్పుకోవటం. అది అంగీకరించిన చోట జ్ఞానయుత జీవితమే ఉంటది. వాళ్ళు నిజమైన జ్ఞానులు, అంతే తప్ప ప్రపంచం అంతా కలిసిపోయి, ఇప్పుడే మైదా పిండినో గోధుమ పిండినో ఆ పిండి అంత పిండి పోసి దాంట్లో కాసిన నీళ్లు పోసి దాన్ని కలిపేస్తే ముద్దలాగా ఏకంగా అయిపోద్ది. మొత్తం పిండి అంతా ఒక ముద్ద అయిపోద్ది, చపాతీ పిండి. అలా ప్రపంచం అంతా ముద్ద అయిపోదు, జ్ఞానంలో ఏం కలిసిపోదు. ఏది ఎలా ఉందో అలాగే సాగుద్ది. భావనలో సత్యాన్ని అంగీకరించు, ఎందుకంటే సత్యం నిజమే కనుక. అది భిన్నత్వంలో ఏకత్వ దర్శనం అంటే నీకు ఏదో ఏకమైన శక్తి ఏదో నీకు తెలిసిపోద్దని కాదు, నువ్వేదో గ్రహిస్తావని కాదు. భిన్నత్వంగా ఉండటమే సృష్టి ధర్మము అనేటువంటి ఏకత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు అందరినీ నువ్వు గౌరవించుకుంటూ, ఆయా స్థానాల్లో ఎవరి స్థానాల్లో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చుకుంటూ, ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ, నీకు నువ్వు నిలుపుకుంటూ, వాళ్ళది నిలుపుతూ, వాళ్ళకి అడ్డం వెళ్లకుండా, వాళ్ళు నీకు అడ్డం వస్తే తప్పుకుంటూ, నొప్పింపక తానవ్వకు జీవించుకుంటూ వెళ్ళిపోతావు. ఇదే భిన్నత్వంలో ఏకత్వం, ఇదే జ్ఞానం, ఇదే ఆధ్యాత్మికం. అంతే తప్ప సత్యం మారిపోదు ఇక్కడేమే. ఇదే సత్యం. అందరూ నీకు అనుకూలమైపోవడం, లేదా నువ్వు అందరికీ అనుకూలమైపోవడం, ఇప్పటికే ప్రపంచంలో ఇది జరగదు. సృష్టి ఎప్పుడూ భిన్నత్వంగానే ఉంటుంది. ఈ భిన్నతను అర్థం చేసుకున్నప్పుడు ఇది ఎలా ఎందుకుంది, ఇది ఎలా ఎందుకుంది, గొడవలు ఉండవు అసలు. అందుకని ఆ భిన్నతని ఒప్పుకుంటమే జీవితం. అది ఒప్పుకున్నప్పుడు సహజ సామాన్య కుటుంబంలో కూడా మీరు 100కి 100 ఒప్పుకోగలిగితే మీకు అసలు భయం అనేది ఉండదు. కొడుకో, కూతురో, భార్యో, భర్తో, తల్లో, తండ్రో నేను చేయవలసింది చేశాను, వాళ్ళకి అర్థమైంది అర్థమవుతుంది, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, నేను చెప్పవలసింది చెబుతున్నాను, జరగవలసింది జరుగుతుంది. ఎందుకని ఎవరి భావన వాళ్ళది, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరికి వాళ్ళ జీవితం కరెక్ట్. ఇందులో ఎవరు కూడా ఇప్పుడు ఆహార పదార్థాలు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎన్ని చెప్పుకున్నా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఆహార పదార్థాలు ఉన్నాయి, ఎవరు చెప్పినా తినే ఆహార పదార్థాల్లోనే ఒకటి చెబుతారు తప్ప అందులో ప్రమాదమే ఉంది. అంగీకరించలేకపోవడం మన దౌర్భాగ్యం, అంతే.
అలాగే ఏ చేసే విషయాలైనా, చదువులైనా, ఉద్యోగాలైనా, డబ్బు సంపాదనలైనా మనం ఒక పద్ధతిలో చెబితే వాళ్ళు ఇంకో పద్ధతిలో చెప్పొచ్చు. కానీ విషయాలు అవే. వాళ్ళ మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరుగా ఉండొచ్చు తప్ప అందరూ డబ్బు సంపాదన గురించి చెబుతారు, రకరకాలుగా చెబుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనుకో, రకరకాల వృత్తులు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాల్లో ఇష్ట భేదాలు ఉంటాయి. అవి చెబుతారు తప్ప ఎవరు పూర్తిగా దానికి వ్యతిరేకమైన అన్నవనంగానే అబ్బాయి లేదు సున్నం తిందామని ఎవరు చెప్పరు కదా. అందుకని అంగీకార స్వభావాన్ని తీసుకున్నప్పుడు జ్ఞానం అది. ఇంట్లో నీకు ఎవరితోనూ ఘర్షణ రాదు. ఏమవుతుంది? వదిలేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది? ఏమీ అవదు. ఎందుకని అదే చెబుతున్నా. తినేవి అన్నప్పుడు అందరూ తినేవాటి గురించి ఏమో చెబుతారు, రకరకాలు చెబుతారు. కట్టుకునేవి అన్నప్పుడు అందరూ కట్టుకునేవే చెబుతారు, రకరకాలు చెబుతారు. అవే భిన్న అభిప్రాయాలు. అలా జీవితం ఇలాగే ఉంటుంది. దాన్ని అంగీకరించి సాగటమే అదే నిజమైన జ్ఞానము, నిజమైన ఆధ్యాత్మికత, నిజమైన అద్వైతము, నిజమైన సమానత్వము. యథాతథంగా ఉన్న సృష్టిని ఉన్నట్టుగా ఒప్పుకో, దానివల్ల సాగని. ఎందుకంటే అదొక విశ్వ ప్రవాహం, అదొక సృష్టి ప్రవాహం, అనంత విశ్వ సృష్టి ప్రవాహం, శక్తి ప్రవాహం సాగిపోతుంది. నువ్వు కూడా అందులో కలిసి వెళ్ళిపోతున్నావు. నువ్వు అభిప్రాయాలు మార్చుకున్నంత మాత్రాన, భిన్నత్వాన్ని నువ్వు గమనించకుండా నా ఇష్టంలో నేను ఉంటాను, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అన్నంత మాత్రాన సృష్టి ప్రవాహం ఏమి కదలదో. అసలు నీకు చెల్లించదు. దాని ప్రవాహంలో నువ్వు కూడా కొట్టుకుపోతావు. అయితే నువ్వు ఏడుస్తూ కొట్టుకుపోతావు అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అది అర్థమైన వాళ్ళు జ్ఞానులుగా జీవిస్తారు. అంటే అందరినీ, అన్నిటినీ అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. అంగీకరించినంత మాత్రాన వాళ్ళ మనం అయిపోతామని కాదు. వాళ్ళ మనం అసలు ఎప్పటికీ అవ్వం. అంగీకరించడం ఏంటి? నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటాను. ఏముంది అందులో? ఇద్దరం అలాగే ఉన్నాం కదా. శరీరపరంగా నేను నాలానే ఉన్నాను, నా భార్య ఆమెలా ఉంది. అలా ఉంటేనే మేము ఇద్దరం శారీరక సుఖం పొందగలం. నాలా నా భార్య ఉంటే, నాలా ఇంకో మగోడిని తెచ్చుకుంటే శారీరక సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? తనలా ఇంకో స్త్రీని తెచ్చుకుంటే స్త్రీకి శారీరక సుఖం ఎక్కడ వస్తుంది? ఎవరికాళ్ళు విరుద్ధంగా ఉంటేనే, స్త్రీలు పురుషులు ఉంటేనే శారీరక సుఖం ఉంది. అక్కడి నుంచి సృష్టి ఉంది, అక్కడి నుంచి కుటుంబం ఉంది, అక్కడి నుంచి నడక ఉంది. అలాగే అన్నీ అలా వేరువేరుగా ఉంటేనే సృష్టి సాగుతుంది. అది విశ్వానికి తెలుసు, విశ్వశక్తికి తెలుసు, సృష్టి శక్తికి తెలుసు, ప్రకృతి శక్తికి తెలుసు, దైవశక్తికి తెలుసు. ఆమోదించి నడవటమే అహంకార రాహిత్య జీవితమే. కర్తను నేనన్న భావాన్ని వదిలేసి దీన్ని అర్థం చేసుకొని ఎవరి జీవిత నడకనే ఆమె నడవనివ్వటమే జ్ఞానము, ఆధ్యాత్మికము. అంతే. ఆ భిన్నత్వాన్ని ఒప్పుకోవటమే. భిన్నత్వంలో ఉన్న ఏకత్వం ఏంటి అంటే భిన్నత్వమే ఉంటుంది అనేటువంటి భావన. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైతే చక్కగా ఆచరించండి. ఆచరించడం ఏమీ లేదు. అసలు ఇంట్లో కానీ బయట కానీ ఎవరితో ఘర్షణలు పడకండి. సింపుల్ అయిపోయింది. అర్థమైనప్పుడు పడ్డావు. ఎందుకని అర్థమైంది. నువ్వు వేరు, నేను వేరు, రెండు శరీరాలు ఉన్నాయి. ఒకవేళ నాదే మంచిది, నీదే మంచిదా అనే ప్రశ్న వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరిది మంచి ఏంటి అన్నది కాదు విషయం. మంచి చెట్లు ఎవరు డిసైడ్ చేస్తాం? ఒక్కోసారి వాళ్ళదే కరెక్ట్ అవ్వచ్చు, దాన్ని ఏముంది, ఒక్కోసారి మనది కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఎవరిది కరెక్ట్ అవుతుంది అనేది అసలు విషయం కాదు. ఇద్దరు మనుషులు విడివిడి ఆలోచనలు చేస్తారు, విడివిడి శరీరాలు ఉన్నాయి, విడివిడిగా భోజనం చేస్తారు, విడివిడిగా పడుకుంటారు, విడివిడిగా నిద్రపోతారు, విడివిడిగా మలమూత్ర విసర్జనలు చేస్తారు. ఏ శరీరానికి ఆ శరీరం విడివిడిగా జీవించవలసిందే. అప్పుడు అభిప్రాయాలు కూడా విడివిడిగా ఉంటాయి. అది సత్యము. ఇంకా అది దేవుడి దగ్గరికి వచ్చినంతే, మతం దగ్గరికి వచ్చినంతే, మామూలు విషయాల్లో అయినంతే. ఈ సత్యతను అంగీకరించి జీవించు, అయిపోయింది. ఇక బంధం లేదు. కట్టుకోబాక తాళతో ఎవరిని. అలా కట్టుకుంటే దాన్ని మోహబంధం అన్నారు. మోహబంధం అయితే నీ నడక సాగదు, వాళ్ళ నడక సాగదు. అవే ఘర్షణలు, అవే దుఃఖాలు, అవే భయాలు. ఆ మోహబంధం లేనప్పుడు అన్ని హాయిగా సాగిపోతాయి. జీవితం చక్కగా ఉంటుంది. నేను నా అభిప్రాయాలు చెబుతా, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు. ఒకళ్ళకొకళ్ళు అందరి అభిప్రాయాలు గౌరవించుకుంటూ ముందుకు పోతాం, అందరి అభిప్రాయాలను ప్రేమించుకుంటూ ముందుకు పోతాం, కలిసిమెలిసి ముందుకు పోతాం. అభిప్రాయ భేదాలు, ఆలోచన భేదాలు ఉండటమే జీవితం. ఎవరి జీవితం వాళ్ళు జీవించటం అంటే. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, నేను ప్రతిసారి చెప్పినట్టే చెబుతున్నాను, నేను సామాన్యుణ్ణి, ఇందులో ఏ పెద్ద విశేషము లేదు. మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి.
ఒకవేళ మీ అహంకారాలు ఒప్పుకోకపోతే నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి అని నేను చెబుతున్నాను. నేను అతి సామాన్యుడను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.